Okay, guys, so welcome to the session. Let's start our session. So let's quickly walk through our principles. I hope you all are comfortable with these instructions. So please mute lo undandi. ఏమైనా questions ఉంటే raise your hand. I'll unmute you. Okay. And you can ask me anything at any point of time. Just raise your hand. Focus. You are investing your time. So make it worth, make it productive. Kindly be in a peaceful and silent place without any deviations. Keep good internet connection. ఏమన్నా issues వస్తే call me. This is my personal number. Don't turn on the camera. Okay, it's this session is being recorded and kindly do not do parallel practice. నాతో పాటు parallel practice చేయకండి. ఓకే, చలో దెన్. సో వితౌట్ వేస్టింగ్ టైం మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. సో వాట్ ఐ డూ, నేను AWS కన్సోల్లోకి లాగిన్ అవుతా. సో AWS console web login. Click here, sign into the console. So where I'll be asked to enter my డైరెక్ట్లీ క్యాష్ లోంచి లోడ్ అయిపోయింది. అదర్వైజ్ మీకు ఎట్లా వస్తుంది? ఫస్ట్ టైం అయితే యూ విల్ బి ఆస్క్డ్ టు ప్రొవైడ్ యువర్ రూట్ యూజర్ ఈమెయిల్, రూట్ యూజర్ పాస్వర్డ్. సో ఐల్ షో యూ. సో ఇలా వస్తే సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్. సో రూట్ యూజర్ ఈమెయిల్, రూట్ యూజర్ పాస్వర్డ్, అండ్ ఇట్ విల్ ఎక్స్పెక్ట్ MFA మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ మీరు పెట్టుకుంటే. సో authenticator, let me enter the code 664019. Yeah, done. So I'm into AWS web console, AWS console. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం లినక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. మరి AWS కాన్సెప్ట్స్ ఎప్పుడు చెప్తారు సార్? దీని తర్వాత అదే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడైతే ఫౌండేషన్, ఇది ఒక లైనక్స్ క్రాష్ కోర్స్ లాంటిది అనుకోండి. సో మనం లినక్స్ సర్వర్ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆ సర్వీస్ ఏంటిది? EC2, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. క్లిక్ హియర్, ఆర్ మీరు పైన సెర్చ్ చేయొచ్చు. సో ఇన్స్టాన్సెస్లోకి వెళ్ళండి. సో మనం నిన్ననే ఆల్రెడీ 2 కీ పేర్స్ క్రియేట్ చేసినాం. ఓకే, నిన్ననే అంటే నిన్న మొన్న కలిపి ఆల్రెడీ 2 కీ పేర్స్ క్రియేట్ చేసినాం, బ్యాచ్ 15కి, టెస్ట్కి. అట్లనే మనం సెక్యూరిటీ గ్రూప్స్ కూడా ముందే క్రియేట్ చేసుకున్నాం. వీటినే వాడుకుందాం. ఇంకా డైలీ ఒక సెక్యూరిటీ గ్రూప్ వేస్ట్. మనం క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ ఏది సార్? ఇది కదా. దీనికి నేను నేమ్ ఇస్తా, బ్యాచ్ 15 సెక్యూరిటీ గ్రూప్. మిగతా అయినా డిలీట్ చేస్తున్నా చూడండి. సో డిఫాల్ట్ని టచ్ చేయను, అదర్వైజ్ ఇదే వాడతానండి డైరెక్ట్లీ, ఇంకా డిలీట్ చేయడం అవసరం లేదు. ఈ 14 గ్రూప్ వాళ్ళది డిలీట్ చేస్తా. బ్యాచ్ 14, డెవాప్స్ 2, టెస్ట్ సెక్యూరిటీ గ్రూప్, బ్యాచ్ 14. ఇవన్నీ డిలీట్ చేస్తా. డిఫాల్ట్ డిలీట్ చేయట్లేను, అది అలానే ఉంచుతున్నా. ఇది అన్వాంటెడ్ అన్ని సెలెక్ట్ చేస్తున్నా. ఏం చేస్తున్నా? యాక్షన్స్, డిలీట్ సెక్యూరిటీ గ్రూప్స్, ఇవన్నీ డిలీట్ కాబోతున్నాయి. సో డిలీట్, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఉండడానికి ఇవన్నీ డిలీట్ చేస్తున్నా. సో మన దగ్గర రెడీగా కీ పేరు ఉంది, రెడీగా సెక్యూరిటీ గ్రూప్ ఉంది. డైరెక్ట్లీ ఏం చేద్దాం? ఇన్స్టాన్సెస్. ఓకే, ఆల్రెడీ ఒక టెస్ట్ సర్వర్ రన్నింగ్ లో ఉంది, దీన్ని టర్మినేట్ చేస్తా. ఈ ఒక్కరోజు ఫ్రెష్గా క్రియేట్ చేస్తా, ఇంకా తర్వాత నుంచి ఉన్నదాన్నే వాడుకుందాం. మీ క్లాస్కి ముందే క్రియేట్ చేసి పెడతా. ఓకే, లాంచ్ ఇన్స్టాన్సెస్. ఐఎమ్ లాంచింగ్ అ న్యూ లినక్స్ సర్వర్. సో లినక్స్ సర్వర్ AMI Amazon Linux. Select it, let it load. ఎందుకు ఇంటర్నెట్ స్లో ఉందా? Yeah, Amazon Linux. Select this AMI, let it load. Yeah, done. So Amazon Linux I have selected. Fine. It should be free tier eligible. ఇక్కడ కనిపించాలి. Then instance type T2.micro. It should again free tier eligible. ఇక్కడ కనిపించాలి మీకు. అండ్ రీజియన్ మీకు నార్త్ వర్జీనియా కూడా కనిపించాలి. ఇది లేకపోతే మళ్ళీ సెట్ చేసుకోండి. ఎందుకు సార్ వేరే దాంట్లో ప్రాక్టీస్ చేయలేరా? చెయ్యొచ్చు, ఈ స్టేజ్కి వద్దు అంతే. కన్ఫ్యూజ్ అవుతారు. నాతో పాటు ప్యారలల్లీ సింక్లో ఉండాలని ఇదంతా. కీ పేరు ఏది వాడదాం? నిన్నటిదే వాడదాం, మళ్ళీ కొత్తది ఎందుకు ఇంకా. బ్యాచ్ 15కి. నెట్వర్క్ సెట్టింగ్స్, ఏ సెక్యూరిటీ గ్రూప్ వాడదాం? మళ్ళీ కొత్తది ఎందుకు క్రియేట్ చేయడం? నిన్నటిదే క్రియేట్ వాడదాం. సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్.
ఏది మనం చేసినాం? బ్యాచ్ 15 సెక్యూరిటీ గ్రూప్. అందులో ఏం చేసినాం మనం? we have allowed all traffic, all protocols, all ports, anywhere. ఓకే, ఎందుకో నీకు చెప్పాను, ఎందుకంటే డమ్మీ సర్వర్ కాబట్టి. డన్ లాంచ్ ఇన్స్టాన్స్. బ్రాండ్ న్యూ లినక్స్ సర్వర్ ఈస్ గోయింగ్ టు బి క్రియేటెడ్ వెరీ క్విక్లీ. క్రియేట్ అయిపోయింది కూడా, మీరు ఇక్కడ చూస్తే. అదే మీరు ఆన్ ప్రెమ్ లో అయితే ఇంపాసిబుల్. ఓకే, విత్ ఇన్ మినిట్స్ లో క్రియేట్ చేయడం ఇంపాసిబుల్. ఇక్కడ క్రియేట్ అయిపోయింది లినక్స్ సర్వర్. సార్ దీన్ని ఎట్లా కనెక్ట్ కావాలి? రైట్ క్లిక్, కనెక్ట్. ఓకే, SSH క్లయింట్ ద్వారా కనెక్ట్ కావచ్చు. సో ఏం చేయాలి? గిట్ బ్యాష్ ఓపెన్ చేయండి. ఎక్కడైతే మన ప్రైవేట్ కీ ఉందో కీస్ లో we have batch 15, right click, show more options, git bash here. So where I am, pwd, and then desktop lo keys folder lo unna is private key is there, ls. Yes, you can see the private key. Chalo, what to do? So open SSH, locate private key, copy this command. సో ఇన్ ఫ్యాక్ట్ ఈ కమాండ్ వన్ టైమే, మళ్ళీ ఇవ్వాల్సిన పని లేదు. సరే, ఇచ్చినా కూడా పర్లేదు. నెక్స్ట్ 4th వదిలేసి డైరెక్ట్ ఎగ్జాంపుల్ కింద కాపీ చేయండి, పేస్ట్. ఎస్, సో ఫైన్. దీనికి రూట్ యూజర్ స్విచ్ అయితే sudo su dash రూట్ యూజర్ కి స్విచ్ అయినా. ఎస్, నౌ హోస్ట్ నేమ్ చేంజ్ చేద్దాం. హోస్ట్ నేమ్ cdl set host name linux అని పెడుతున్నా. సో ఓకే, ఇది రిఫ్లెక్ట్ కావాలంటే మళ్ళీ ఒకసారి యూజర్ లోకి లాగిన్ కండి, sudo su dash. చూడండి, డన్. రూట్ యూజర్ లినక్స్ సర్వర్. ఓకే, సో రూట్ డైరెక్టరీలో కూడా వెళ్దాం. మన టాప్ డైరెక్టరీ cd/ ఇట్స్ రూట్ డైరెక్టరీ. ఎల్ఎల్ కొడితే మీకు కనిపించినాయి నిన్న ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్ స్ట్రక్చర్. దీన్ని ఏమంటారు? ఫైల్ సిస్టమ్ హైరార్కీ. ఎస్, we have discussed. But where are we practicing? We are practicing in optional directory. Okay, so cd root లో అంటే అబ్సల్యూట్ పాత్, రూట్ లో ఆప్షనల్ డైరెక్టరీ opt ll. ఇదిదో ఉంది, దీన్ని డిలీట్ చేయొచ్చు. ఎలా డిలీట్ చేయాలి? rm-rf aws ఫోల్డర్. డన్. ఓకే సార్, ఎక్సలెంట్. నౌ బాగుంది. సో నౌ మనం ముందుకెళ్దాం. సో లెట్స్ ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే కమాండ్ ఏంటిది? yum install ప్యాకేజ్ నేమ్. లెట్స్ నేను గిట్ ఇన్స్టాల్ చేస్తా. yum install git -y. గిట్ ఇన్స్టాల్ అయిపోతుంది. సో రైట్, గిట్ ఇన్స్టాల్ అయిందా? యూ కెన్ చెక్ git -version. గిట్ ఇన్స్టాల్ అయింది. సరే, ఇన్స్టాలేషన్ బాగానే చెప్పారు సార్, మరి అన్ఇన్స్టాల్ ఎట్లా చేయాలి? అన్ఇన్స్టాల్ ఎట్లా చేయాలి అంటే రిమూవ్, సింపుల్. yum remove git. సో ఏదైతే డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయిందో అది ఇప్పుడు ఏమవుతుంది? అన్ఇన్స్టాల్ అవుతుంది. దానికి సంబంధించిన ప్యాకేజ్ డిలీట్ అవుతుంది. డన్. ఏమైతుంది ఇప్పుడు? చూడండి, yum remove git. సో ఆల్ దీస్ ప్యాకేజెస్ ఆర్ గోయింగ్ టు బి రిమూవ్డ్. మెయిన్ గిట్ ప్యాకేజ్ అండ్ దాని డిపెండెంట్ ప్యాకేజెస్, ఎవ్రీథింగ్ విల్ బి రిమూవ్డ్. సో ఎంత స్పేస్ ఫ్రీ అవుతుంది? 34 MB స్పేస్ ఫ్రీ కాబోతుంది. ఇట్స్ గోయింగ్ టు రిమూవ్ 8 ప్యాకేజెస్. డన్, రిమూవ్డ్. సో అంటే ఓఎస్ మళ్ళీ 34 MB రీక్లెయిమ్ చేసుకుంది. ఎక్సలెంట్. ఇట్లా ఈ రకంగా మీరు ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయొచ్చు, ప్యాకేజ్ని రిమూవ్ చేయొచ్చు. సో ఇది ఇక్కడ టైప్ చేస్తా. yum రిమూవ్ చూపించిన కదా. ఓకే, ఈరోజు డేట్ ఎంత? సో డేట్ 20th December 2024. సో ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే yum install, ప్యాకేజ్ డిలీట్ చేయాలంటే yum remove ప్యాకేజ్ -y. ఓకే, ఎక్సలెంట్, యూ గాట్ ఇట్. నౌ మనం ఇప్పుడు ఎడిటర్స్ గురించి చూద్దాం. అంటే ఇది ఇంపార్టెంట్, చూడండి. నేను ఫైల్స్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ ఓపీటీలో. ఎట్లా క్రియేట్ చేయాలండి? టచ్, లెట్స్ నేను ఏదో ఫైల్ క్రియేట్ చేస్తా, file1. టచ్
ఫైల్ 2, ఫైల్ 3 ఇట్లా క్రియేట్ చేస్తున్నా, మీకు కనిపిస్తుంది ఫైల్స్. ఓకే, ఆ ఫైల్ లోపల ఏముందో చూడాలంటే ఏంది కమాండ్? క్యాట్ file1. అందులో ఏం లేదు, అది బేసికలీ 0 బైట్ ఫైల్, అందులో ఏం లేదు. మరి ఫైల్ లోపల డేటా ఎట్లా పెట్టాలి సార్? రైట్, సో ఊరికే ఫైల్ ఎందుకు క్రియేట్ చేస్తారు రియల్ టైంలో? యూ విల్ యాడ్ సమ్ కోడ్ ఆర్ సమ్ డేటా. విండోస్లో ఎట్లా యాడ్ చేస్తాం? వాట్ ఈస్ విండోస్ వే ఆఫ్ ఆపరేషన్? సింపుల్, ఏం లేదు, విండోస్ అంత ఈజీ ఇంకేది లేదు. రైట్ క్లిక్, న్యూ ఫైల్. సో దీంట్లో డేటా యాడ్ చేయాలంటే ఏం చేస్తాం? డబల్ క్లిక్ చేస్తాం. ఓకే, సో విల్ జస్ట్ డబల్ క్లిక్ చేస్తాం, ఇందులో డేటాని టైప్ చేస్తాం. హాయ్, వెల్కమ్ టు డెవాప్స్ వరల్డ్ సంథింగ్. ఇప్పుడు నేను ఎందుకు ఇట్లా సెంటెన్సెస్ రాస్తున్నా అంటే నాకు కోడింగ్ రాదు, ఐఎమ్ నాట్ ఎ డెవలపర్ అనుకుందాం. రియల్ టైంలో మేబీ డెవలపర్స్ కోడ్ రాస్తారు, లేదంటే డెవాప్స్ ఇంజనీర్స్ స్క్రిప్ట్స్ రాస్తారు, షెల్ స్క్రిప్టో, పైథాన్ స్క్రిప్టో, టెరాఫార్మ్ స్క్రిప్టో, యాన్సిబుల్ స్క్రిప్టో. సరే, ఓకే, నేను ఏదో ర్యాండమ్ కంటెంట్ రాశాను, ఇది ఓపెన్ చేశాను ఫైల్ని విండోస్లో, కంటెంట్ యాడ్ చేశాను. తర్వాత ఏం చేయాలి? సేవ్ చేయాలి. ఎట్లా సేవ్ చేయాలి సార్? ఫైల్కి రావాలి, సేవ్ చేయాలి. డన్, సేవ్ అయిపోయింది. ఎట్లా క్లోజ్ చేయాలి సార్? క్లోజ్ చేయాలి. మళ్ళీ ఫైల్ ఎట్లా ఓపెన్ చేయాలి సార్? మళ్ళీ డబుల్ క్లిక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎడిటింగ్ ద కోడ్, ఎడిటింగ్ ది కోడ్, ఇంకేదో ఎడిట్ చేస్తున్నాను అనుకోండి మీరు. మళ్ళీ దీన్ని ఎట్లా సేవ్ చేయాలి? ఫైల్, సేవ్, ఆర్ఎల్స్ కంట్రోల్ S, షార్ట్ కట్ అయింది కంట్రోల్ S. దీన్ని ఎట్లా క్లోజ్ చేయాలి? ఇట్లా. ఇది విండోస్. మరి లైనెక్స్లో అట్లా పాసిబిలిటీ ఉందా సార్? ఉంది. సో దానికి కూడా మీకు లినక్స్ ఎడిటర్స్ తెలిసి ఉండాలి. ఇవేంటివి మరి? నోట్ ప్యాడ్, ఇప్పుడు మీరు క్లిక్ చేస్తే ఎందులో ఓపెన్ అయింది? ఇది నోట్ ప్యాడ్ అనే ఒక ఎడిటర్లో ఓపెన్ అయింది. మీరు నోట్ ప్యాడ్లో ఓపెన్ చేయొచ్చు, లేదంటే మీరు నోట్ ప్యాడ్ ++లో కూడా ఓపెన్ చేయొచ్చు. నోట్ ప్యాడ్ ++లో కూడా ఫైల్ ఓపెన్, అది ఎక్కడ ఉంది? డెస్క్టాప్లో ఉందా? డెస్క్టాప్లో ఇది అనుకుంటా, న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ ఓపెన్ అయింది. ఇవన్నీ ఏంటివి సార్ అంటే ఇవన్నీ ఎడిటర్స్, కానీ ఇవి విండోస్ కంపాటబుల్ ఎడిటర్స్. నోట్ ప్యాడ్ కానీ, నోట్ ప్యాడ్++ కానీ, విజువల్ స్టూడియో కానీ, పెయింట్ కానీ. ఇప్పుడు నేను పెయింట్లో కూడా ఏదో ఇమేజెస్ని మోడిఫై చేస్తూ ఉంటా, లేదంటే ఏమైనా డ్రా చేస్తూ ఉంటా. ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ ఎడిటర్స్, విండోస్ కంపాటబుల్ ఎడిటర్స్. మరి లైనెక్స్లో అట్లా ఏదైనా ఉందా సార్ అంటే విఐ ఎడిటర్. ఏంటిది అది? విఐ ఎడిటర్ ఆర్ విఐఎం ఎడిటర్. విఐఎం ఎడిటర్ ఆర్ నానో ఎడిటర్ అని ఇంకోటి ఉంది. ఇవి రెండు జనరల్లీ పాపులర్ లినక్స్ ఎడిటర్స్. 1 సెకండ్, ఆదర్శ్ డోర్ మూసుకో. ఓకే, సో జనరల్లీ లినక్స్ లో పాపులర్ ఎడిటర్స్ ఏంటివి అంటే విఐ ఎడిటర్ ఆర్ విఐఎం ఎడిటర్, నానో ఎడిటర్. అట్లీస్ట్ మీకు ఒక్క ఎడిటర్ అన్నా తెలిసి ఉండాలి, అదర్వైజ్ మీరు కోడ్ రాయలేరు, మీరు గంట కూడా పని చేయలేరు ఓపెన్ గా చెప్పాలంటే, మీకు లినక్స్ లో ఏ ఎడిటర్ తెలియకపోతే. సో మనం విఐఆర్ విఐఎం ఎడిటర్ గురించి నేర్చుకుందాం. విఐఆర్ విఐఎం రెండు ఒకటే ఎడిటర్స్. టెక్స్ట్ ఎడిటర్. సో విఐ ఎడిటర్ ద్వారా ఫైల్ ఎట్లా క్రియేట్ చేయాలి? సో వెరీ వెరీ సింపుల్, మీకు 1 మినిట్లో అర్థమవుతుంది. మీరు ఎప్పుడైతే చూడండి, మీరు ఎప్పుడైతే విఐ ఫైల్ నేమ్ క్లిక్ చేస్తే, టచ్ ఫైల్ నేమ్ అంటే 0 బైట్ ఫైల్ క్రియేట్ అవుతుంది కదా, విఐ ఫైల్ నేమ్ అంటే ఒక పాపప్ ఓపెన్ అవుతుంది, ఒక ఎడిటర్ ఓపెన్ అవుతుంది. యు విల్ సీ ఎడిటర్. ఆ ఎడిటర్లో మీరేం చేయొచ్చు? మీ కంటెంట్ యాడ్ చేసుకోవచ్చు. యూ కెన్ యాడ్ యువర్ కంటెంట్. చూడండి, విఐ ఫైల్ నేమ్ అనగానే ఎడిటర్ ఓపెన్ అవుతుంది, ఒక పాపప్. అందులో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఎస్కేప్ కొట్టండి. ఎస్కేప్ ఎక్కడ ఉంటుంది అంటే, ఓకే, సో మీ కీబోర్డ్లో టాప్ లెఫ్ట్ ఎస్కేప్ ఐ, ఎస్కేప్ ఐ అని ఎస్కేప్ కొట్టి ఐని ప్రెస్ చేయండి. అది మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే ఇన్సర్ట్ మోడ్లోకి తీసుకుపోతుంది. ఇన్సర్ట్ మోడ్, ఇక్కడ మీరు మీ కోడ్ని ఎంటర్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు. వాట్ ఎవర్ కోడ్, మీకు నచ్చిన కోడ్ని యాడ్ చేసుకోండి. ఓకే, బ్లా బ్లా బ్లా, వాట్ ఎవర్, యా, కోడ్ని యాడ్ చేసుకుంటారు. ఫైన్, సరే సార్, కోడ్ని యాడ్ చేసుకున్నాం, మరి దీన్ని ఎట్లా సేవ్ చేయాలి? మళ్ళీ ఎస్కేప్ కొట్టాలి. ఓకే,
సో ఎస్కేప్, మళ్ళీ ఐ హిట్ ఎస్కేప్. కీబోర్డ్ లో టాప్ లెఫ్ట్ లో ఉంటుంది. ఎస్కేప్ పెట్టి షిఫ్ట్ కోలన్, షిఫ్ట్ కోలన్. మీరు జస్ట్ కోలన్ పెడితే సెమీకోలన్ టైప్ అవుతుంది, సెమీకోలన్ టైప్ అవుతుంది. నో, సెమీకోలన్ కాదు, షిఫ్ట్ కోలన్. అందుకే ఈ కోలన్ రావాలంటే షిఫ్ట్ ప్రెస్ చేయాలి. డబ్ల్యూ పెట్టండి. అంటే దాని మీనింగ్ ఏంటిది? డబ్ల్యూ అంటే సేవ్, రైట్. సో దిస్ కోడ్ విల్ బి రిటర్న్, దిస్ కోడ్ విల్ బి సేవ్డ్. సో డబ్ల్యూ సేవ్. సరే సార్, సేవ్ చేసిన. మరి అందులో నుంచి ఎట్లా బయటికి రావాలి? ఎస్కేప్, మళ్ళీ షిఫ్ట్ కోలన్ క్యూ. క్యూ అంటే క్విట్, డబ్ల్యూ అంటే రైట్, క్యూ అంటే క్విట్. సో బయటకు వచ్చేస్తారు, క్లోజ్ అవుతుంది. రెండు కలిపి చేయలేమా సార్? ఎస్, ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబ్ల్యూక్యూ, రెండు కలిపి చేయొచ్చు. కొన్నిసార్లు మీరు కోడ్ రాసిండ్రు కానీ దాన్ని సేవ్ చేయాలనుకోవట్లేదు, క్లోజ్ చేయాలనుకుంటున్నారు. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఇది ఉంది, ఒక ఫైల్ ఓపెన్ చేస్తున్నా చూడండి. ఈ ఫైల్ ఇందులోనే నేను ఏదో యాడ్ చేసిన బ్లా 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 బ్లా, బట్ ఐ డోంట్ వాంట్ టు సేవ్ ఇట్. క్లోజ్ చేస్తా. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? క్లోజ్ కాదు, మీరు ఫైల్ని సేవ్ చేయలేని ఒక వార్నింగ్ త్రో చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? ఫోర్స్ఫుల్గా క్లోజ్ చేయాలి. సో నో కొడితే అది ఫోర్స్ఫుల్లీ సేవ్ అవుతుంది, సరే నో కొడితే ఫోర్స్ఫుల్లీ క్లోజ్ అవుతుంది. అట్లనే ఇక్కడ కూడా మీరు ఫోర్స్ఫుల్గా క్లోజ్ చేయాలంటే ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ క్యూ, ఫోర్స్ఫుల్గా క్లోజ్. యూ డోంట్ వాంట్ టు సేవ్ ఇట్, యూ జస్ట్ వాంట్ టు క్లోజ్ ఇట్. అండ్ ఏదైనా డేటా యాడ్ అయితే అది ఎరేజ్ కావాలి. ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ని వాడండి. ఇది ఎక్కడ ఉంటుంది సార్ ఎక్స్క్లమేటరీ మార్క్? 1 పైన ఉంటుంది కీబోర్డ్లో. ఓకే, నంబర్ 1 పైన ఉంటుంది. ఒక్కసారి చూద్దాం, మీకే అర్థమవుతుంది. సో వాట్ ఐల్ డూ, ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తా. ఏ ఎడిటర్లో? విఐఎం ఎడిటర్. ఏమంట? మేబీ ఏం ఫైల్ అందామంటే లినక్స్ ఫైల్ అని అంట. ఏం ఫైల్? లినక్స్ ఫైల్. లినక్స్ ఫైల్ ఓపెన్ చేస్తున్నా చూడండి. నేను ఇప్పుడు ఎంటర్ కొడితే యూ విల్ సీ ఎడిటర్. ఎంటర్. యా, కెన్ యూ సీ? దిస్ ఈజ్ లినక్స్ ఎడిటర్, విఐ ఎడిటర్. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలి. వేర్ యూ వాంట్ టు ఇన్సర్ట్ ద కోడ్ అంటే ఏం చేయాలి? ఎస్కేప్. నేను ఎస్కేప్ కొట్టింది మీకు కనిపించదు బై ద వే, ఓకే, ఎందుకంటే మీరు నా కీబోర్డ్ చూడట్లేరు కదా, చూడలేరు కూడా. నేను ఎస్కేప్ కొట్టిన, ఎస్కేప్ కొట్టి ఐ కొడుతున్నా, ఇన్సర్ట్ మోడ్. ఓకే, ఏం చేస్తున్నా? ఎస్కేప్ కొట్టి, నేను ఇక్కడ ఎస్కేప్ కొడితే మీకు ఇక్కడ బ్లింక్ అవుతుంది చూడండి. ఎస్కేప్, చిన్న బ్లింక్ అయింది ఇక్కడ. ఎస్కేప్ ఐ. యా, ఇక్కడ ఏం చేస్తా? హాయ్, మై నేమ్ ఈజ్ మధు కిరణ్ అనేది కోడ్ రాసా. ఓకే, చూడండి ఏమైంది. నేను ఇప్పుడు ఎక్కడున్నా ఇందులో థర్డ్ లైన్లో, ఇది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, పైన రెండు ఎంటీ లైన్స్. థర్డ్ లైన్లో ఇక్కడ కింద కనిపిస్తుంది. థర్డ్ లైన్లో 29th కాలంలో ఉన్నా. థర్డ్ లైన్ 29th కాలం ఇది. నేను బ్యాక్ స్పేస్ కొడితే చూడండి ఇక్కడ మారిపోతా ఉంటుంది. 28కి వచ్చింది. ఎంటర్ కొడతా, 4th లైన్కి వచ్చిన. ఇప్పుడు 1 ఉందా, నేను యాడ్ చేస్తామంటే 2, 3, 4 అవుతా ఉంటుంది చూడండి. వెల్కమ్ టు, కింద మారుతుంది చూడండి మీరు, వెల్కమ్ టు డెవాప్స్ వరల్డ్. ఇట్లా మీకు కనిపిస్తుంది కింద ఎక్కడ ఉన్నా అనేది. ఇక్కడ ఏంటంటే కొంచెం మీకు డైరెక్ట్లీ నోట్ ప్యాడ్ ప్లస్ లో కనిపిస్తుంది ఎక్కడ ఉన్నా అనేది. చూడండి 193rd లైన్లో ఉన్నా. ఓకే, 193rd లైన్లో. బట్ ఇక్కడ మీకు ఇది చూడాల్సి వస్తుంది ఇట్లా కింద. సరే, బాగుంది. ఎస్కేప్ షిఫ్ట్ కోలన్. ఇప్పుడు ఏం చేస్తున్నా నేను? సారీ, డేటా అయితే యాడ్ చేసిన సార్, మరి ఎట్లా సేవ్ చేయాలి? ఎస్కేప్ షిఫ్ట్ కోలన్, మీకు కింద కనిపిస్తుంది కోలన్, షిఫ్ట్ కోలన్ డబ్ల్యూ, ఎంటర్ అంటే సేవ్ అయింది. 56 bytes సేవ్డ్. 5 లైన్స్, 5 లైన్స్, 1, 2, 3, 4, 5. ఈ ఎంటీ 3 లైన్స్ వదిలేయండి. టోటల్ 5 లైన్స్ హ్యావ్ బీన్ యాడెడ్ టు దిస్ లినక్స్ ఫైల్. మళ్ళీ యాడ్ చేస్తే ఏం చేయాలి? ఎస్కేప్ ఐ, ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చిన. మళ్ళీ టైప్ చేస్తా, సమ్ లినక్స్ జెంకిన్స్ ఆన్సిబుల్ బ్లా 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 డాకర్ క్యూబర్నెటిస్ సంథింగ్ యాడ్ చేసిన. మళ్ళీ సేవ్ చేయాలి. ఎస్కేప్. సేవ్ చేయాలంటే ఏం చేయాలి?
ఎస్కేప్. ఏం చేయాలంటే సరే ఎస్కేప్ ఉండాలి. ఎస్కేప్, ఎస్కేప్ టైప్ చేసిన, ఎస్కేప్, షిఫ్ట్ కోలన్, ఎన్నిసార్లు ఎస్కేప్ కొట్టండి ప్రాబ్లం లేదు. షిఫ్ట్ కోలన్ డబ్ల్యూ, మళ్ళా సేవ్ అవుతుంది. ఈసారి 7 లైన్స్ ఉన్నాయి, 91 బైట్స్ యాడెడ్. ఓకే, సరే నేను అందులో నుంచి బయటికి రావాలనుకుంటున్నా, ఏం చేయాలి? ఎస్కేప్, షిఫ్ట్ కోలన్ క్యూ, క్విట్ అన్నట్టు. దట్స్ ఇట్. ఫైల్లో నుంచి బయటకు వచ్చిన. ఆ ఫైల్లో మరి డేటా ఉందా? క్యాట్ ఫైల్ నేమ్ కొట్టండి. కెన్ యూ సీ 7 lines of code is there? Yes or no? సరే సార్, మళ్ళీ దీన్ని మోడిఫై చేద్దాం. విఐఎం లినక్స్ ఫైల్ ఇంకొంచెం మోడిఫై చేద్దాం. ఏం చేయాలి చెప్పండి? ఎస్కేప్ ఐ, ఇన్సర్ట్ మోడ్లో వచ్చిన. సో ఎడిట్ చేయండి ఇప్పుడు. టెరాఫార్మ్, ఏడబ్ల్యూఎస్, ఏదేదో బ్లా బ్లా బ్లా. ఓకే, ఏడబ్ల్యూఎస్ ఆర్గో సిడి, షెల్ స్క్రిప్ట్ సంథింగ్ ఏదో యాడ్ చేసిన. మళ్ళీ ఇప్పుడు ఎట్లా సేవ్ చేయాలి? ఇప్పుడు 13th లైన్లో ఫస్ట్ కాలంలో ఉన్నా, ఇది 13th లైన్, ఫస్ట్ ఇక్కడనే ఉన్నా. సో కూల్, ఎస్కేప్, సేవ్ ఎట్లా చేయాలి? షిఫ్ట్ కోలన్ స్మాల్ డబ్ల్యూ, క్యాపిటల్ డబ్ల్యూ కాదు, స్మాల్ డబ్ల్యూ, డబ్ల్యూ. సేవ్ అవుతుంది. సేవ్ క్విట్ రెండు ఒకటేసారి అయిపోవాలి, అంటే సేవ్ అయి క్లోజ్ అయిపోవాలి. ఏం చేయాలి? క్యూ, క్యూ, సేవ్ అవుతుంది, క్విట్ అవుతుంది, డన్. ఇప్పుడు మీరు కావాలంటే చూడండి, క్యాట్ లినక్స్ ఫైల్ ఇట్లా యాడ్ అవుతుంది. హోప్ యు ఆర్ విత్ మీ. మళ్ళీ ఒకసారి మాడిఫై చేద్దాం. విఐఎం లినక్స్ ఫైల్. సరే, ఇప్పుడు నేను ఏదో డేటా పెడుతున్నా. ఏం కోడ్? ఎస్కేప్ ఐ, ఏదో సో ఏంది? టెస్ట్ డేటా, డేటా. సో నేను రాసిన అందులో, బట్ ఐ డోంట్ వాంట్ టు సేవ్ ఇట్. అంటే తర్వాత రియలైజ్ అనేది సేవ్ అవసరం లేదు, జస్ట్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏం చేయాలి? ఎస్కేప్, షిఫ్ట్ కోలన్ క్యూ, క్విట్ అవుతుంది. క్యూ ఎంటర్ కొట్టండి. ఎర్రర్ త్రో చేస్తుంది. ఏమంటది? నువ్వు ఇంకా సేవ్ చేయలే బాబు అంటది. ఆడ ఒక డేటా ఉంది, మీరు సేవ్ చేయలే. ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే చూపిస్తుందో, సో ఇక్కడ నేను ఏదో యాడ్ చేసిన, కొత్త ఫైల్ ఏదో యాడ్ చేసిన, క్లోజ్ చేయడానికి ట్రై చేస్తా, ఏమంటది? సేవ్ చేయలే అని చెప్తుంది. నేను నో కొడుతున్నా, సేవ్ అవసరం లేదు. అట్లనే మరి ఇక్కడ ఎట్లా నో కొట్టాలి అంటే, ఎస్కేప్, షిఫ్ట్ కోలన్ క్యూ, క్యూ మాత్రమే కాదు, పక్కన ఫోర్స్ఫుల్ గా ఎక్స్క్లమేటరీ సింబల్ ఇవ్వండి. సో దట్ విల్ బి సేవ్ చేయకుండా బయటకు వచ్చేసింది. మీరు కావాలంటే మీరు క్యాట్ లినక్స్ కొట్టండి, యూ విల్ నాట్ సీ దట్. ఓకే, సో ఇది లైనక్స్ లో ఫైల్ని ఎట్లా ఓపెన్ చేయాలి, ఫైల్లో డేటా ఎట్లా యాడ్ చేయాలి, అండ్ ఎట్లా సేవ్ చేయాలి, ఎట్లా క్లోజ్ చేయాలి, ఎట్లా సేవ్ చేయకుండా క్లోజ్ చేయాలి. ఓకే, సో ఇది నేను చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ప్లీజ్ టైప్, మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, యా ప్లీజ్ టైప్, ఎవ్రీవన్ టైప్ yes. 100%. Everyone please. Yeah, everyone. సో నా ఇక్కడ వరకు బాగుంది, కానీ రియల్ టైంలో ఇక్కడ వరకు నేర్చుకుంటే ఓకే. కానీ మీరు ఒక ఎఫిషియెంట్ డెవాప్స్ ఇంజనీర్గా మీ వర్క్ ఈజీ చేసుకోవాలంటే ఇందులో మీకు షార్ట్ కట్స్ తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫైల్లో ఇక్కడ 2-3 ఫైల్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, అంటే 10-15 లైన్స్ ఉన్నాయి కాబట్టి ఓకే. మీరు ఏం చేయొచ్చు, ఒకవేళ మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే విఐఎం కొట్టి, మీరు మీ దీంతో ఎస్కేప్ ఐ కొట్టి ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి, ఓకే, సో మీ ఆరోస్ కింద ఉంటాయి కదా కీబోర్డ్లో, దాంతో మీరు కిందికి మీదికి లెఫ్ట్ టు రైట్ కర్సర్ని మూవ్ చేయొచ్చు. కానీ ఒకవేళ వాట్ ఇఫ్ హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఆర్ దేర్, వాట్ ఇఫ్ థౌజండ్స్ ఆఫ్ లైన్స్ దేర్, అట్లాంటప్పుడు మీకు కొన్ని షార్ట్ కట్స్ తెలిసి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నాకు షార్ట్ కట్స్ తెలుసు. ఇప్పుడు లెట్స్ నేను దీన్ని కాపీ చేయాలనుకో, ఏం చేస్తా? ఈ లైన్ని Ctrl+C, Ctrl+V. దీన్ని డిలీట్ చేయాలనుకో బ్యాక్ స్పేస్, అండూ చేయాలనుకో Ctrl+Z. ఇది విండోస్ మీకు కూడా తెలుసని అనుకుంటున్నా, Ctrl+C, Ctrl+V, Ctrl+Z. అవునా? మీరు లినక్స్ లో కూడా అట్లాంటి కమాండ్స్ మీకు తెలిసి ఉండాలి. ఓకే, సో దానికోసం కమాండ్ మోడ్ అని ఉంది. బేసికల్లీ
ఇవేమో ఇదేమో ఇన్సర్ట్ మోడ్. అంటే మీరు ఇన్సర్ట్ చేసి కోడ్ని టైప్ చేస్తే అది ఇన్సర్ట్ మోడ్. ఆ తర్వాత మీరు సేవ్ చేస్తుంటారు కదా, ఈ సేవ్ చేయడం, క్విట్ చేయడం, ఇదంతా ఎగ్జిట్ మోడ్. సారీ, ఎగ్జిక్యూషన్ మోడ్. ఎగ్జిట్ మోడ్ కాదు, ఎగ్జిక్యూషన్ మోడ్. ఎగ్జిక్యూషన్ మోడ్. ఇట్లా కాకుండా మీకు షార్ట్ కట్స్ ఉన్నాయి. వాటిని ఏమంటారంటే కమాండ్ మోడ్ అంటారు. కొన్ని షార్ట్ కట్ కమాండ్స్ ఉన్నాయి. ఆ కమాండ్ మోడ్ లో షార్ట్ కట్స్ ఇప్పుడు చూద్దాం. మీకు ఫస్ట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో సో లెట్స్ సే మీరు టాప్ ఇప్పుడు 100 లైన్స్ ఉన్నాయి. మీరు టాప్ లోకి వెళ్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ లోకి జీజీ అని కొట్టండి. ఏమైతుందంటే టాప్ లైన్ లోకి వెళ్ళిపోతారు, ఫస్ట్ లైన్ కి. లేదు, నేను లాస్ట్ లైన్ కి వెళ్ళాలనుకుంటున్నా. క్యాపిటల్ జీ పెట్టండి, అంటే గ్రౌండ్ అన్నట్టు. గ్రౌండ్ కిందికి వెళ్ళిపోతారు, లాస్ట్ లైన్ ఆర్ బాటమ్ లైన్. అట్లా కాదు, ఓకే. నేను కొన్ని లైన్స్ ని కాపీ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయంటే వైవై, విచ్ మీన్స్ కాపీ. కాపీ ద లైన్. లేదు, నాకు ఒక్క లైన్ కాదు, ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్ కాపీ చేయాలి. ఎన్వైవై కాపీస్ ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్. అట్లా కాదు, నేను డిలీట్ చేయాలి. డిడి డిలీట్ చేస్తుంది, డిలీట్ లైన్. నేను మల్టిపుల్ లైన్స్ డిలీట్ చేయాలి. ఎన్డిడి. ఓకే. లేదు సార్, నాకు అండూ చేయాలి అంటే కంట్రోల్ జెడ్. విండోస్కి అయితే యు, ఇక్కడ యు అంటే అండు. ఓకే. అట్లా కాదు సార్, నాకు లైన్ మొత్తం డిలీట్ కాదు, నాకు కొన్ని వర్డ్స్ డిలీట్ కావాలి. డిడబ్ల్యూ, డిలీట్ వర్డ్. అట్లా. ఓకే. సో ఇవి కొన్ని షార్ట్ కట్స్. ఇవి మాత్రమే ఉన్నాయంటే లేవు, చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి. మీకు ప్రతి షార్ట్ కట్ తెలుసుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా నోట్ ప్యాడ్ లో చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి, నాకు అన్నీ తెలియవు. కానీ నాకు రెగ్యులర్ గా వాడేది నాకు తెలుసు. ఏది? కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఇవి మాత్రమే నాకు తెలుసు. కంట్రోల్ జెడ్ అండు చేయడానికి. ఓకే. సో అదే సేవ్ చేయాలంటే కంట్రోల్ ఎస్. ఈ షార్ట్ కట్స్ నాకు కొన్ని తెలుసు. కంట్రోల్ ఎస్ కొట్టడానికి సేవ్ అయితే అడుగుతుంది. ఇవి నాకు తెలుసు. అట్లనే ఇక్కడ కూడా మీకు ప్రతిదీ తెలవాలని లేదు, కానీ కొన్ని బేసిక్స్ తెలుసుకుంటే మీ వర్క్ ఫాస్ట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే వీటిని ప్రాక్టీస్ చేద్దాం. సో లినక్స్ వేమేటర్లో ఈ షార్ట్ కట్స్ ని ప్రాక్టీస్ చేద్దాం. సో మీరు చూడండి, వాట్ ఐ విల్ డూ. మన ఫైల్ ఓపెన్ చేస్తున్నా. ఇందులో ఏం చేస్తా అంటే నేను కొన్ని లైన్స్ ఉన్నాయి కదా, ఈ ఫైల్ని కాపీ చేస్తానండి. ఇదంతా కాపీ చేస్తా. అదర్వైజ్ కంట్రోల్ ఏ, ఇది ఒక షార్ట్ కట్. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కాపీ చేసిన ఇక్కడ పేస్ట్ చేస్తా. ఇక్కడ టాప్ లోనే పేస్ట్ చేస్తా, ఎస్కేప్ అయి. సో పేస్ట్. సో ఇప్పుడు టోటల్ ఈ ఫైల్లో 230 లైన్స్ ఉన్నాయి. 230 లైన్స్ ఆర్ దేర్. ఓకే. సరే, నేను బ్యాక్ స్పేస్ కొడతా. ఇప్పుడు ఇది ఎంటీ లైన్ ఉంది కదా, బ్యాక్ స్పేస్ కొడతా. 229 లైన్స్ ఆర్ దేర్. సేవ్ చేస్తా, ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబ్ల్యూ. ఓకే, ఐఎమ్ సేవింగ్ ఇట్. నౌ వాట్ ఐ వాంట్ టు డూ, ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా చెప్పండి. నేను 229 అంటే బాటమ్ లో ఉన్నా, టాప్కి వెళ్ళాలి. నేను ఇప్పుడు కర్సర్ని పట్టుకొని మెల్లమెల్లగా పైకి పోతే వేస్ట్. అవునా? ఇది 220 అంటే అదే ఒక 2000 ఉంటే అట్లొద్దు. నేను షార్ట్ కట్ వాడతా. పైకి వెళ్ళాలంటే కమాండ్ ఏంటిది? జీజీ, ఎస్కేప్. ఎప్పుడు కూడా ఈ కమాండ్ మోడ్ లో ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా అంటే ఎస్కేప్ కొట్టాలి. ఓకే, మీరు ఇన్సర్ట్ మోడ్ లో ఉండొద్దు. ఇన్సర్ట్ మోడ్ లో నుంచి బయటకు వస్తేనే కమాండ్ మోడ్. సో నేను ఏం చేస్తా, ఎస్కేప్ జీజీ. పైకి పోయినా చూడండి, లైన్ నెంబర్ 1 లోకి వచ్చిన. లైన్ నెంబర్ లోకి వచ్చిన. ఓకే, ఇదేంటిది? సో ఆల్. ఓకే, ఓకే, ఎస్కేప్ ఐ ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చిన. ఆల్ లినక్స్ కమాండ్ సింపుల్ గా పెడుతున్నా. సో ఏదో కోడ్ యాడ్ చేసిన, సేవ్ చేయాలి. ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ స్మాల్ డబ్ల్యూ. సేవ్ అయింది. ఇప్పుడు నేను టాప్ లైన్ లో ఉన్నా. బాటమ్కి ఎట్లా రావాలి చెప్పండి? ఇక్కడ నేను టచ్ చెప్పా, జీజీ అంటే టాప్. బాటమ్ రావాలంటే క్యాపిటల్ జీ, గ్రౌండ్. క్యాపిటల్ జీ అంటే షిఫ్ట్ జీ అనుకోవచ్చు. గ్రౌండ్కి వచ్చిన, కింది లైన్కి 229 లైన్. మళ్ళీ పైకి పోతా, జీజీ స్మాల్ జీజీ. మళ్ళీ గ్రౌండ్ రావాలంటే క్యాపిటల్ జీ, షిఫ్ట్ జీ. ఇట్లా. ఓకే.
సరే బాగుంది, మీకు అప్ డౌన్ అర్థమైంది. లేదు, నేను కొన్ని లైన్స్ ని కాపీ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఏంటివి? సో ఇది జీజీ టాప్ లైన్ ఉంది కదా, సో ఏదో ఒకటి, సరే ఇప్పుడు డేట్ ఉంది. ఈ డేట్ లైన్ ని కాపీ చేసి పేస్ట్ చేయాలి. మళ్ళీ ఏం చేస్తా? ఎస్కేప్. కాపీకి ఏంది కమాండ్? వైవై. వైవై కొట్టిందా? మీకు కనిపించదు, బేసికల్ నేను కొడుతుంది మీకు కనిపించదు. ఆ హిట్ వైవై, ఎస్కేప్ కొట్టి వైవై హిట్ చేసిన. ఇప్పుడు ఏం చేస్తా? పేస్ట్ చేయాలి. పి. పేస్ట్ అయింది. మళ్ళీ పేస్ట్ చేస్తా. పి. పేస్ట్ అయింది. లేదు, పైన పేస్ట్ చేస్తా. ఇగో ఈ మోర్ కింద పి. పేస్ట్ అయింది. సో బేసికల్లీ పి అంటే ఏంటిది? నేను టైప్ చేయలేనా? ఐఎమ్ సారీ. పి. పేస్ట్ ద లైన్. ఓకే, ఐఎమ్ సారీ. సో పి రిఫర్స్ టు పేస్ట్. సో పి. పి హిట్ చేసిన. సరే సరే, ఇప్పుడు నేను పేస్ట్ చేసిన కదా, ఇది అండూ చేయాలి. ఏం చేయాలి? మళ్ళీ ఎస్కేప్ కొట్టి యూ కొట్టాలి. అండు. అండు యూ. ఇక్కడ కూడా అండు అయింది. ఇది కూడా పోతుంది యూ కొడితే. అండు. సో ఇట్లా మీరు కాపీ చేయొచ్చు, పేస్ట్ చేయొచ్చు, మళ్ళీ అండూ చేయొచ్చు. లెట్స్ ఇప్పుడు నేను, ఇప్పుడు ఎన్ని లైన్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4. ఈ 4 లైన్స్ ని కాపీ చేయాలి. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? 4YY. 4YY. సో ఇప్పుడు ఏమైంది? 4 లైన్స్ యాంక్, వై అంటే యాంక్ అన్నట్టు. సో 4 లైన్లు కాపీ అయినాయి. సో యూ వాంట్ టు పేస్ట్ దోస్ 4 లైన్స్. ఎక్కడ పేస్ట్ చేయాలి? డేట్ కింద పేస్ట్ చేస్తా. మళ్ళీ ఎస్కేప్ పి. ఇక్కడ పేస్ట్ అయిపోయినాయి. సో కింద పేస్ట్ చేయాలి. ఇక్కడ మళ్ళీ పి. సో ఇట్లా మీరు చేయొచ్చు. అండూ చేయాలి. యూ. ఓకే బాగుంది. సరే, ఇప్పుడు మీకు యూ అండర్స్టూడ్, జీజీ అండర్స్టూడ్, క్యాపిటల్ జీ అండర్స్టూడ్, వైవై అండర్స్టూడ్, ఎన్వైవై అండర్స్టూడ్, పి అండర్స్టూడ్. డిలీట్ చేద్దాం ప్రాక్టీస్. లెట్స్ నేను ఈ లైన్ డిలీట్ చేయాలనుకుంటున్నా. ఇది లినక్స్. ఏం చేయాలి? ఎస్కేప్ డిడి. డిలీట్ ద లైన్. దీన్ని కూడా డిలీట్ చేయాలి. డిడి. డిలీట్ ద లైన్. ఓకే, మళ్ళీ అండూ చేస్తా. యూ. అండు. మళ్ళీ డిలీట్ చేస్తా. డిడి. ఓకే, సరే. ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్ డిలీట్ చేస్తా అంటే ఇక్కడ ఎంత? 1 2 3 4 కదా. 4 డిడి కొడతా చూడండి. ఎస్కేప్ 4 డిడి. సో 4 లైన్లు డిలీట్ అయినాయి. లేదు, ఈ కింది 10 లైన్ డిలీట్ చేస్తా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కింద? బాగానే ఉన్నాయి కదా. నేను 5 లైన్లు డిలీట్ చేస్తా చూడండి. ఇక్కడ నుంచి ఇదంతా ఖాళీ స్పేస్ ఉంది కదా, ఒక 5 లైన్లు ఉంటాయి ఇవి. సో నేను చేస్తా అంటే 5 డిడి కొడతా. ఎస్కేప్ 6 డిడి. సో 6 లైన్స్ పోయినాయి. యూ కొడితే మళ్ళీ 1 వస్తాయి. 5 డిడి. ఎస్కేప్ 5 డిడి. 5 అట్లా మీరు డిడి ద్వారా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో సరే, వర్డ్స్ డిలీట్ చేయాలి. సో డిడబ్ల్యూ. ఇప్పుడు ఈ డిడి అనేది ఒక వర్డ్. ఇది డిలీట్ చేయాలంటే ఏం చేయాలి? ఎస్కేప్ డిడబ్ల్యూ. మళ్ళీ డిడబ్ల్యూ. ఇది మొత్తం డిలీట్ కావాలి. డిడబ్ల్యూ. ఈ ఏ అనేది ఒక వర్డ్. డిడబ్ల్యూ. లైన్ అనేది మొత్తం ఒక వర్డ్. డిడబ్ల్యూ. అట్లా డిలీట్ అవుతా ఉంటాయి. ఓకే సార్, ఆర్ వి గుడ్ సో ఫార్? ఐఎమ్ ఆస్కింగ్ యూ, టైప్ ఎస్. ఇంపార్టెంట్ ఇవి. సో ఫార్ గుడ్. నేను చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయో అడగండి. ఓకే, సరే. నేను ఇప్పుడు మళ్ళీ టాప్కి వెళ్తా. ఎస్కేప్ జీజీ. టాప్కి వెళ్ళిపోయినా. ఓకే సార్, ఇది బాగుంది. ఇప్పుడు నేను ఇదేం చేస్తా అంటే ఇవన్నిటిని కాపీ చేస్తా చూడండి. ఇక్కడ నుంచి సో ఎస్కేప్ క్యూ. క్యూ కొట్టిన, బయటకు వచ్చిన. సో ఇక్కడ క్యాట్ కొడతా. క్యాట్ ఫైల్ నేమ్. సరే, ఫైల్ నేమ్ పేరు లినక్స్ కమాండ్ కదా, లినక్స్ ఫైల్. సో ఇవన్నీ నేను కాపీ చేస్తా చూడండి. ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నా. కాపీ చేసి స్లో ఎందుకు ఉంది ఇది? ఇక్కడ నుంచి కాపీ చేస్తా చూడండి. క్యాట్ లినక్స్ ఫైల్ ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నా. ఇది బెటర్. కాపీ చేస్తా. కాపీడ్. రైట్ క్లిక్. కాపీ. ఇక్కడ లైనక్స్ ఫైల్లో పేస్ట్ చేస్తున్నా. టోటల్ ఎన్ని లైన్స్ ఉన్నాయి? 221. 2 లైన్స్ ఉన్నాయి. 222. ఎక్సలెంట్. సో మరి ఇక్కడ చూద్దాం మనం. విఐఎం లినక్స్ ఫైల్.
ఎస్కేప్ క్యాపిటల్ షిఫ్ట్ జీ అంటే చివరికి వస్తున్నా, 222 లైన్ దగ్గర ఉన్నా. కానీ ఇక్కడ మీకు కొంచెం ఈజీ అనిపిస్తుంది, లైన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఏ లైన్ నెంబర్లో ఏమున్నాయని. అవునా? యూ కెన్ సీ ఏ లైన్ నెంబర్, ఇట్లా లైన్ నెంబర్స్ 120 120 ఇట్లా కనిపిస్తుంది. మరి ఇట్లా పెట్టలేము సార్, ఇందులో లైన్ నెంబర్స్ యాడ్ చేయలేమా? చేయొచ్చు. కమాండ్ ఏంటంటే ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ సెట్ ఎన్యూ అంటే నంబర్స్ యాడ్ చేయని చెప్తున్నా. చూడండి అన్నిటికీ నంబర్స్ యాడ్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే యాడ్ అయినాయో ఇక్కడ కూడా యాడ్ అయినాయి. ఓకే, నంబర్ తీసేయాలంటే ఎస్కేప్ మళ్ళీ షిఫ్ట్ కోలన్ సెట్ నో నంబర్స్, నంబర్స్ ఎగిరిపోయినాయి. లేదు మళ్ళీ నంబర్స్ కావాలి, ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ సెట్ నంబర్స్. ఓకే, హోప్ యు ఆర్ గెటింగ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో ఓకే, ఎస్కేప్ సెట్ సెట్, ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారు, ఐ అలౌ యూ టు ఆస్క్. ఓకే, సెట్ నో ఓకే, ఇది మీకు అర్థమైంది. ఇంకోటి ఏంటంటే లెట్స్ సే మీరు సెర్చ్ చేయాలనుకుంటున్నారు, యూ వాంట్ టు సెర్చ్ సంథింగ్. అంటే లెట్స్ సే ఇక్కడ మధు ఎక్కడ ఉంది, ఇద్దరు ఎనీ మధు. ఈ మధు అనే వర్డ్ ఎక్కడెక్కడ ఉందో నేను సెర్చ్ చేయాలి. లినక్స్ లో ఏం చేస్తాం, విండోస్ లో ఏం చేస్తాం, సింపుల్ ఏం చేస్తాం, కంట్రోల్ సి చేస్తాం, కాపీ చేసి కంట్రోల్ ఎఫ్ పేస్ట్, ఎఫ్ కొట్టగానే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు సెర్చ్ చేయొచ్చు, కంట్రోల్ ఎఫ్ మధు, ఫైన్ నెక్స్ట్, ఈ లైన్ లో ఉందంట 175, ఫైన్ నెక్స్ట్ 20, ఇక్కడ 70th లైన్ లో ఉందంట, ఫైన్ నెక్స్ట్ 167, ఫైన్ నెక్స్ట్ 168, ఫైన్ నెక్స్ట్ 170, 175, మళ్ళీ ఇక్కడికి. మరి లినక్స్ అట్లా సెర్చ్ చేయొచ్చా? చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే ఎస్కేప్ కొట్టి స్లాష్ కొట్టండి. ఓకే, ఎస్కేప్ కొట్టి స్లాష్ /, ఓకే, ఎస్కేప్ కొట్టి స్లాష్ కొట్టి మీరు సెర్చ్ చేయండి. ఏం కావాలి మీకు, మధువా, MADH, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ప్రస్తుతానికి మధు ఎక్కడ ఉండు, 72nd లైన్ లో ఉండు. మళ్ళీ ఎన్ కొట్టండి. ఇప్పుడు ప్రస్తుతానికి మధు 169 లైన్ లో ఉండు. చూడండి ఇక్కడ కనిపిస్తుంది 169. మళ్ళీ ఎన్ కొట్టండి 170, మళ్ళీ ఎన్ కొట్టండి 172. కింద చూడండి మీరు, మళ్ళీ ఎన్ కొట్టండి 177, మళ్ళీ ఎన్ కొట్టండి. కింద ఎక్కడ లేడు, అందుకే ఏమని చూపిస్తుంది కింద, సెర్చ్ బాటం వరకు వెళ్ళింది. మళ్ళీ కంటిన్యూయింగ్ ఫ్రమ్ టాప్, మళ్ళీ పైనుంచి మళ్ళీ సెర్చ్ స్టార్ట్ చేసింది మధు ఎన్. ఇట్లా మీరు సెర్చ్ చేయొచ్చు. లెట్స్ నేను ఇంకేం సెర్చ్ చేస్తా అంటే స్లాష్, ఏం చెప్దాం, ఎనీథింగ్ యూ టెల్, సిపి. ఓకే, సిపి ఎక్కడెక్కడ ఉందో చూద్దాం, సిపి ఎంటర్. సో ఫస్ట్ పైకి వచ్చిందంట, ఇక్కడ ఉందంట సిపి, లేదా 117 లో ఉంది. సరే చూడండి 117 లో ఎన్ కొట్టాలి. నెక్స్ట్ అంటే ఎన్ కొట్టిన 161 లో ఉంది. ఎన్ రెండే ఉన్నాయంట, 161 లో ఉంది, 117 లో ఉంది. సో కిందికి పోయింది, మళ్ళీ పైకి వచ్చింది. సో ఈ రకంగా మీరు సెర్చ్ చేయొచ్చు. ఏంటిది సెర్చ్ చేయాలంటే స్లాష్ వాట్ ఎవర్ యూ వాంట్ టు సెర్చ్, మధు అనుకుందాం, టు సెర్చ్ సెర్చ్. సో ఇవి సమ్ ఆఫ్ ద విఐ ఎడిటర్ కమాండ్స్. నేను ఇప్పుడు ప్రతిదీ మీకు చెప్పలేను, ఇదే చెప్తే ఇంకా నేను వేరే కవర్ చేయలేను. బట్ ఈ మాత్రం మీకు తెలిసినా కూడా మీరు మీ డే టు డే ఆపరేషన్స్ ఎఫెక్టివ్ గా చేయగలుగుతారు. ఓకే, సో ఈవెన్ మీకు 1000 లైన్ల కోడ్ ఉన్నా కూడా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ సెర్చ్ చేసుకోగలుగుతారు, డిలీట్ చేయగలుగుతారు, కాపీ చేయగలుగుతారు, పేస్ట్ చేయగలుగుతారు, అండూ చేయగలుగుతారు. సో ఫార్ ఎనీ క్వశ్చన్స్? ఎవరు రేజ్ చేశారు హ్యాండ్? రైజ్ వన్స్ అగైన్, సమ్మన్ రేజ్ ద హ్యాండ్. ఎవరు? కోల మధు, అన్మ్యూట్ చేసుకోండి మధు. మధు మాట్లాడండి. అన్న ఎస్ అన్న, ఇది మనం ఎక్కడైతే కర్జర్ ఉందో అక్కడ నుంచి కౌంట్ చేసుకుంటుంది అన్న. సపోజ్ NYY NDW, ఆ కర్జర్ ఉన్న ప్లేస్ నుంచి అక్కడ నుంచి లైన్స్ కౌంట్ చేసుకుంటుంది అన్న. అంతే కదా, అంతే కదా. ఓకే ఓకే, అండ్ అన్న నువ్వు మల్టిపుల్, డెవాప్స్ ఇంజనీరే కదా మధు, మీ ఆఫీస్ లో వాడట్లే? నో అన్న సారీ, ఐ నెవర్ యూస్. అచ్చా అచ్చా, ఓకే, చెప్పు మధు. అండ్ DW ఉంది కదన్న, మల్టిపుల్ వర్డ్స్ డెలీట్ చేయడం అంటే NDW అన్న, అక్కడికి అవును, ENDW మల్టిపుల్ వర్డ్స్, అది లైన్స్ కాదు. DW అంటే వర్డ్స్. వర్డ్స్ అదే నెక్స్ట్ కర్జర్ అదే మీరు మల్టిపుల్ లైన్స్ పోవాలంటే NDD. ఓకే. ఓకే, సో లక్కీగా నీకు లేదేమో కానీ 99% ఆఫ్ ద టైం ఇది వాడతారు. లినక్స్ అడ్మిన్ కానీ, డెవాప్స్ అడ్మిన్ కానీ, ఆరకిల్ DBA కానీ అందరు ఏదో టైంలో వాడాల్సింది. ఓకే, ఎందుకంటే మీరు నోట్ ప్యాడ్ వాడరా, మేము విండోస్లో వాడతారు ఏదో ఒక టైంలో, అట్లనే ఇది కూడా.
గాట్ ఇట్? సో ప్రేమ్, చెప్పు ప్రేమ్ తొందర. సార్ ఇది ఇప్పుడు మీరు ఎస్కేప్ అంటే ఎస్కేప్ పట్టుకొని జీజీ కొట్టాలి, అది అర్థం కాలేదు సార్. జీజీ అంటే ట్రై టాప్ చేయ, లైన్. నీకు ఇప్పుడు అర్థం కాదు, నువ్వు ట్రై చేయి. ఎస్కేప్ పట్టుకొని కాదు, ఎస్కేప్ కొట్టి మళ్ళా కొట్టాలి. మరి ఓకే, ఇప్పుడు టాప్కి వస్తున్నాం, మళ్ళీ బ్యాక్ అంటే మీరు ఇది అంటున్నారు కదా, షిఫ్ట్ అంటున్నారు, అది సి అర్థం కాలేదు. వెయిట్ వెయిట్, ఇప్పుడు నీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను ఫైల్ ఓపెన్ చేస్తున్నా చూడు, విఐఎం ఫైల్ నేమ్. ఇప్పుడు నేను ఏం కొట్టినా, ఎస్కేప్ కొట్టిన. ఎస్కేప్ ఇక్కడ మీకు బ్లింక్ అవుతుంది చూడండి, ఎస్కేప్ బ్లింక్ అయింది. ఎస్కేప్ కొట్టి వదిలేసిన, వదిలేసిన తర్వాత జీజీ టాప్కి వెళ్ళిపోయినా. మళ్ళీ ఎస్కేప్ కొట్టిన, ఇక్కడ బ్లింక్ అవుతుంది, వదిలేసిన, ఎస్కేప్ కొట్టి వదిలేసిన. ఇప్పుడు షిఫ్ట్ జీ, క్యాపిటల్ జీ అన్నట్టు కిందికి వచ్చిన. ఓకే, ఇంకేదో ఇప్పుడు డిలీట్ చేయాలి, ఎస్కేప్ ఈ లైన్ డిలీట్ చేయాలి, ఎస్కేప్ వదిలేసిన డిడి. ఓకే, సో ఇంకేదో చేయాలి, యు అండు, అట్లా. ఎస్కేప్ పట్టుకొని ఉండం, ఎస్కేప్ ఒకసారి ప్రెస్ చేస్తే అది కమాండ్ మోడ్లోకి వస్తుంది. బేసికల్లీ ఇందులో 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉన్నాయి. ఇన్సర్ట్ మోడ్, ఇన్సర్ట్ మోడ్లోకి రావాలంటే ఎస్కేప్ ఐ కొట్టాలి. మీరు ఎస్కేప్ ఐ పట్టుకొని ఉండరు, ఐ కొట్టిన తర్వాత టైప్ చేస్తారు. ఇలాగ బయటికి రావాలి, కమాండ్ మోడ్లోకి రావాలి, మళ్ళీ ఎస్కేప్ కొట్టాలి, కమాండ్ మోడ్కి వచ్చింది. లేదు సేవ్ చేయాలి, ఎగ్జిక్యూషన్ మోడ్లోకి రావాలి, మళ్ళీ ఎస్కేప్ కొట్టి డబ్ల్యూక్యూ క్యూ ఎక్స్క్లమేటరీ ఇట్లా వాడాలి. ఓకే, చలో ఇప్పుడు బ్రేక్ తీసుకోండి, 7:52 అవుతుంది. టేక్ బ్రేక్. సో నెక్స్ట్ మనం వేరే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూద్దాం. 7:58 వరకు, ఆర్ ఐ పుట్ 5 minutes టైమర్. చలో, ఐ విల్ సీ యూ ఆఫ్టర్ బ్రేక్. Hello guys, are we all back? Okay, so chalo, let's start our session. So I hope మీకు VI ఎడిటర్ తోటి మెజారిటీ ఆఫ్ ద షార్ట్ కట్స్ అర్థమైననే అనుకుంటున్నా. ఈవెన్ మీరు ఇవి ప్రాపర్గా ప్రాక్టీస్ చేసినా చాలు. సో ఫస్ట్ ఇవి ప్రాక్టీస్ చేయండి, ఆ తర్వాత మీరు గూగుల్లోకి వెళ్ళి VI ఎడిటర్ షార్ట్ కట్స్ అని కొట్టండి. యూ విల్ గెట్ టు నో మల్టిపుల్ షార్ట్ కట్స్. ఇప్పుడు నేను అవన్నీ కవర్ చేయకపోవచ్చు, బట్ ఇవి నేను నా పర్సనల్ వర్క్లో వాడే డే టు డే షార్ట్ కట్స్, అవి మీతో షేర్ చేస్తున్నాను. ఓకే, మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే చాలా ఉంటాయి. మీరు గూగుల్లోకి వెళ్ళి VI ఎడిటర్ షార్ట్ కట్స్ అని కొట్టండి, VI ఎడిటర్ కమాండ్స్ ఆర్ షార్ట్ కట్స్. సో యా, యూ విల్ గెట్ టు నో. చూడండి, ఓకే, మీకు అవన్నీ అర్థమైతే ఇవన్నీ అవే షార్ట్ కట్స్. సో చూడండి, బట్ అంత అవసరం లేదులేండి. ఇట్స్ అప్ టు యూ. నౌ నెక్స్ట్ మనం ముందుకెళ్దాం. సో నెక్స్ట్ వచ్చేసేసి వాట్ వి విల్ డూ. సో VI ఎడిటర్ డన్. ఓకే, ఈ డిఫ్ కమాండ్ కూడా ఇక్కడే కవర్ చేస్తా. సో క్యూ. సో నౌ ఇప్పుడు నా దగ్గర ఈ లినక్స్ ఫైల్ ఉంది కదా, దీనికి నేను కాపీ చేయాలనుకుంటున్నా. అంటే దీనికి ఒక బ్యాకప్, అంటే బేసికల్ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇది ప్రొడక్షన్ క్రిటికల్ ఫైల్. దీన్ని డైరెక్ట్లీ ఎడిట్ చేసినాం అనుకో, అది కోడ్ సరిగ్గా పనిచేయకపోతే ఇబ్బంది అవుతుంది. సో జనరల్లీ ఏం చేస్తాం మనం కూడా, ఎప్పుడైనా బ్యాకప్ తీసుకుంటాం, రైట్? ఇఫ్ సంథింగ్ వీ వాంట్ టు ఎడిట్, బిఫోర్ దట్ మనం బ్యాకప్ తీసుకోవడం కరెక్ట్. రియల్ టైంలో ఎప్పుడైనా ఉత్తమ పద్ధతి ఏంటి అంటే, మీరు దేనన్నా ఎడిట్ చేసే ముందు బెటర్ దెన్ బ్యాకప్ పక్కన పెట్టుకోండి. అంటే ఇప్పుడు నేను ఈ ఫైల్ ఉంది, ఈ ఫైల్ లెట్సే సమ్ ప్రొడక్షన్ ఫైల్, ఇది F2, ఇది ప్రొడక్షన్ ఫైల్. దీన్ని నేను ఎడిట్ చేసే ముందు ఏం చేస్తా అంటే, దీన్ని బ్యాకప్ పక్కన పెట్టుకుంటా, Ctrl+C Ctrl+V, ఇది పక్కన పెట్టుకుని దీనిపైన ఎక్స్పెరిమెంట్ చేస్తా. ఎందుకు? ఈవెన్ ఇది సరిగ్గా పనిచేయకపోయినా దీని బ్యాకప్ మన దగ్గర ఉంది కాబట్టి. అట్లనే అనుకుందాం, ఇక్కడ కూడా నేను బ్యాకప్ తీసుకుంటున్నా. ఈ లైనక్స్ అనేది ప్రొడక్షన్ ఫైల్, దీన్ని బ్యాకప్ తీసుకుంటా. ఎట్లా బ్యాకప్ తీసుకోవాలి, కమాండ్ అంటే చెప్పండి, యు నో ఇట్. ఒక ఫైల్ని ఎట్లా కాపీ చేసుకోవాలి, cp-rp లినక్స్ ఫైల్ని నేను ఏమని కాపీ చేస్తా, ఐదర్ సేమ్ నేమ్తో కాపీ చేయొచ్చు, లేదంటే copy_linux అని పెడతా. ఓకే, సో ఇది ఎందుకు ఇట్లా వస్తుంది, యా క్లోజ్, సారీ, యా ఏమని పెడుతున్నా, cp-rp ఈ లినక్స్ ఫైల్ని ఇంకో కాపీ తీసుకుంటున్నా. బాగుంది, కాపీ తీసుకున్నా, Ctrl+L యా, ఇదేమో ఒరిజినల్ ఫైల్, ఇదేమో కాపీడ్ ఫైల్, రెండు ఒకటే. చూడండి, 4178 సేమ్ పర్మిషన్స్, RW, ఇవి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి, తర్వాత చెప్తా. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఒరిజినల్ ఫైల్లో ఏదన్నా చేంజ్ చేస్తా. వాట్ ఐ విల్ డూ, VIM లినక్స్ ఫైల్, అలా కాపీ ఫైల్లోనే ఏదో చేంజ్ చేస్తా, VIM
కాపీడ్ ఫైల్లో నేను ఏం చేస్తున్నా చూడండి, మొత్తం టైప్ చేయట్లేదు, సి అని పెడుతున్నా, ట్యాబ్ కొడుతున్నా, అదే పికప్ అవుతుంది, ఆటో పికప్. ఓకే, సి అని పెట్టి ట్యాబ్ కొట్టినా, కాపీ. సో ఫైల్ ఓపెన్. ఇక్కడ ఏం చేస్తా అంటే మేబీ ఎస్కేప్ జీజీ టాప్ లైన్లోనే ఏదైనా యాడ్ చేస్తా. ఎస్కేప్ ఐ ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చిన ఏదైనా యాడ్ చేద్దాం. ఏం చేద్దాం, దిస్ ఈజ్ కాపీడ్, దిస్ ఇస్ బ్యాకప్ ఫైల్. కాపీ అనొద్దు, బ్యాకప్ ఫైల్ అనాలి, కరెక్ట్ వర్డ్ బ్యాకప్. దిస్ ఈస్ బ్యాకప్ ఫైల్ అని ఏదో ఎక్స్ట్రా 1 లైన్ యాడ్ చేసిన, అంటే కోడ్ చేంజ్ చేసిన, ఏదో ఎక్స్పెరిమెంట్ చేసిన అనుకోండి. ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబ్ల్యూక్యూ సేవ్ చేస్తున్నా, డబ్ల్యూక్యూ. అండ్ నౌ ఎల్ఎల్. ఇప్పుడు ఇందులో ఏదో పెరిగింది చూడండి, ఇదేమో 4178, ఇది 4199, అంటే సంథింగ్ ఈజ్ యాడెడ్. యూ వాంట్ టు సీ ద డిఫరెన్స్, అంటే ఈ ఫైల్ కి మధ్య డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, కంపేర్ చేయాలనుకుంటున్నారు ఏం చేంజ్ అయిందో. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే కమాండ్ ఏంటంటే డిఫ్ కమాండ్. డిఫ్ లినక్స్ ఫైల్ కి అంటే ఒరిజినల్ ఫైల్ కి, బ్యాకప్ ఫైల్ కి, దీనికి కంపేర్ చేయండి, మీకు తెలిసిపోద్ది ఏందంట. సో ఫస్ట్ లైన్ లో సంథింగ్ యాడెడ్ ఏంది, దిస్ ఈజ్ బ్యాకప్ ఫైల్ అని. దేంట్లో యాడ్ అయింది, కాపీడ్ ఫైల్లో యాడ్ అయింది. లేదు ఒరిజినల్ ఫైల్లో నేను ఇంకేదో యాడ్ చేస్తాను చూడండి, విఐఎం ఒరిజినల్ ఫైల్ లినక్స్ ఫైల్. సో ఇందులో కూడా ఎస్కేప్ జీజీ టాప్ లైన్కి వచ్చిన ఇన్సర్ట్ ఏమైనా యాడ్ చేస్తా, దిస్ ఈజ్ ఒరిజినల్ ఫైల్ సంథింగ్. ఇప్పుడు డిఫ్ కొట్టండి, డిఫ్ లినక్స్ ఫైల్ అండ్ బ్యాకప్ ఫైల్, ఈ రెండింటిని కంపేర్ చేయమని చెప్తున్నా. చూడండి కంపేర్ చేస్తుంది. సో ఇది ఏంటంటే డివిజన్. ఓకే, ఇదేమో ఫస్ట్ ఫైల్కి, ఇది సెకండ్, అంటే ఇదేమో లినక్స్ ఫైల్లో ఉన్న కంటెంట్, ఇది కాపీడ్ ఫైల్లో ఉన్న కంటెంట్. లినక్స్ ఫైల్లో నేను 2 సార్లు ఎంటర్ ఎక్స్ట్రా కొట్టిన, అంటే ఒక లైన్ ఎంటీ లైన్ పెట్టిన. సో ఇందులో ఇది ఉంది, ఇందులో ఇది ఉంది అని చెప్తుంది. ఓకే, ఇందులో ఇది ఉంది, ఇందులో ఇది ఉంది. ఇట్లా మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇది ఒక డివిజన్, ఇట్లా 3 డాషెస్ తో చూపిస్తుంది, అందులో ఉన్నది ఇందులో ఉంది మీకు కనిపిస్తుంది. సరే ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే విఐఎం కాపీ అండ్ స్కోర్ లైనక్స్ ఫైల్లో ఎక్కడనో ర్యాండమ్ గా, ఇప్పుడు ఎక్కడున్నా 32nd లైన్లో ఉన్నా. 32nd లైన్లో ఏం పెడతా అంటే, సరే 33rd లైన్లో ఈ క్యాట్ ఉంది కదా, దాన్ని డిలీట్ చేస్తా. ఎస్కేప్ ఐ ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చి బ్యాక్ స్పేస్ తోటి డిలీట్ చేస్తున్నా. ఏమని పెడతా, మై నేమ్ ఈజ్ మధు. ఓకే, సో అని ఏదో పెడుతున్నా ఇక్కడ 33rd లైన్లో. అందులోనేమో క్యాట్ అని ఉంది ఒరిజినల్ ఫైల్లో. నేను కోడ్ని ఎన్హాన్స్ చేస్తున్నా. ఓకే ఓకే, సో దిస్ ఈజ్ బ్యాచ్ 15. ఓకే, సో AWS. ఓకే, దిస్ ఈజ్ సంథింగ్ యాడ్ చేస్తున్నా, AWS DevOps ట్రైనింగ్ బ్యాచ్ నెంబర్ 15 సంథింగ్ యాడ్ చేసిన. ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబ్ల్యూక్యూ. ఎందుకు ఎర్రర్ వచ్చింది, ఓకే నేను క్యాపిటల్ పెట్టిన, స్మాల్ ఉండాలి. ఎస్కేప్ మళ్ళీ షిఫ్ట్ కోలన్ డబ్ల్యూక్యూ, డన్. ఇప్పుడు నేను డిఫ్ లినక్స్ ఫైల్ని, కాపీ అండర్ స్కోర్ లినక్స్ ఫైల్ని, ఇప్పుడు మళ్ళీ డిఫరెన్స్ చూస్తున్నా డిఫ్ కమాండ్ తోటి. చూడండి 33rd 34th లైన్లో చూపిస్తుంది. ఇదొకటి కంపారిజన్, ఇది అయిపోయింది. ఓకే, ఇదేమో ఫస్ట్ లైన్లో, ఇది చూడండి ఇక్కడ, ఇందులో ఏమో 34th లైన్లో క్యాట్ ఫైల్ నేమ్ ఉంది, ఇక్కడ ఏమనుంది మై నేమ్ ఇస్ మధు అని ఇంకేదో ఉంది. ఇట్లా మీకు అర్థమైపోతుంది, ఏమైనా చేంజెస్ జరిగితే డిఫ్ కమాండ్తో చూడొచ్చు. సో ఇది కాకుండా ఇంకేమైనా కమాండ్ ఉందా సార్, డిఫ్ కాకుండా ఎస్ డిఫ్ అని ఇంకో కమాండ్ ఉంది, ఇది ఇంకొంచెం బెటర్ వ్యూలో చూపిస్తుంది. ఏం కమాండ్, ఎస్ డిఫ్. ఇదేం చూపిస్తుంది అంటే ఇటేమో ఒక ఫైల్, ఇటు ఇంకో ఫైల్ చూపిస్తుంది, మీకు ఇక్కడనే కంపారిజన్ చెప్పేస్తుంది, ఈ లైన్కి ఈ లైన్కి, ఈ లైన్కి ఈ లైన్కి. చూడండి ఇప్పుడు చూపిస్తుంది ఎస్ డిఫ్. చూడండి, సో కొంచెం చిన్న ఎస్ స్క్రీన్. సో సీనం ఒక సైడ్ ఉన్నదేమో ఒరిజినల్ ఫైల్, ఇంకో సైడ్ ఉన్నది బ్యాకప్ ఫైల్.
సీనో చూడండి, ఎస్డిఫ్ కమాండ్ కొట్టినా, ఇక్కడేమో ఒరిజినల్ ఫైల్ అని ఉంది, ఇక్కడనేమో దిస్ ఇస్ బ్యాకప్ ఫైల్ ఉంది. సో ఇక్కడ చూపిస్తుంది డిఫరెన్స్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఉంటే ఏముండదు, ఇది సేమ్. సో ఇక్కడ ఏం మార్క్స్ లేవు. యూ కెన్ సీ హియర్ సమ్ మార్క్ ఇస్ దేర్. ఇక్కడ ఏం లేవు, ఇది సేమ్. సో ఇక్కడ ఎక్కడ కూడా మీకు మార్క్స్ ఏం కనిపించవు. మళ్ళీ ఎక్కడ కనిపిస్తాయి? 33rd 34th లైన్లో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 33rd లైన్ మీకు మళ్ళీ మార్క్ కనిపించింది. ఇట్లా ఎక్కడైతే చేంజెస్ ఉంటాయో అక్కడనే మీకు మార్క్ కనిపిస్తుంది. అదర్వైజ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అర్థమైందా కంపేర్ ఎట్లా చేయాలను? మై డియర్ ఫ్రెండ్స్, ఆర్ వి గుడ్? ప్లీజ్ టైప్. Everyone, sir, please. Everyone type. Okay, great. Now, you understood diff and sdiff. So, atlane file creation మీకు డిఫరెంట్ మెథడ్స్ లో చూపిస్తున్నా. ఇదేంటిది? సరే వదిలేసేయండి. అచ్చా ఇదేమో మనం ప్రాక్టీస్ చేసాం. ఓకే, డిఫ్ ఎస్డిఫ్ అర్థమైంది. నౌ ఫైల్ క్రియేషన్ మీకు టచ్ కమాండ్ ద్వారా తెలుసు. ఓకే, మీకు ఫైల్ క్రియేషన్ టచ్ కమాండ్ ద్వారా తెలుసు, అండ్ మీకు విఐ కమాండ్ ద్వారా తెలుసు. అట్లనే మీరు ఫైల్ ని ఈకో అనే దాంతో కూడా చేయొచ్చు. బై ద వే ఈకో అనేది సింపుల్ కమాండ్, ఇది మీకు చెప్పడం మర్చిపోయా. లెట్స్ సే దెర్ ఇస్ ఐ వాంట్ టు ప్రింట్ మై నేమ్ ఈజ్ మధు అని ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఎట్లా? మై నేమ్ ఈజ్ మధు అని ప్రింట్ చేయాలనుకుంటున్నా, ఈకో చేయాలనుకుంటున్నా. ఈకో అంటే ఏంటిది? అదే కదా మీనింగ్. ఇక్కడ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఎంటర్ కొడితే ఏమొస్తుంది? కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అట్లా నాకు ఎట్లా కావాలి? ఇట్లా డిస్ప్లే కావాలి. అప్పుడు ఏం చేస్తా అంటే ఈకో అంటే ప్రింట్ అన్నట్టు మీనింగ్. ఈకో మై నేమ్ ఈజ్ మధు అని ప్రింట్ చేయమని చెప్తున్నా. ప్రింట్ అయిపోయింది. సో ఈకో ఈజ్ టు ప్రింట్ సంథింగ్, టు డిస్ప్లే సంథింగ్. బేసిక్ కమాండ్ ఈకో అనేది. సో ఇప్పుడు లెట్స్ సే ఈకో దిస్ ఈజ్ AWS DevOps బ్యాచ్, ఇట్లా ప్రింట్ అవుతుంది. సరే సార్ బాగుంది, దీన్ని వేరే ఫైల్లో యాడ్ చేయొచ్చా అంటే ఈ కంటెంట్ ని వేరే ఫైల్ కి యాడ్ చేయొచ్చా, ఒక ఫైల్ క్రియేట్ చేయొచ్చా ఈ కంటెంట్ నుంచి అంటే చేయొచ్చు. ఏం చేయొచ్చు? ఈకో దిస్ ఈజ్ AWS DevOps batch 15. ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీరు గ్రేటర్ దెన్ సింబల్ పెట్టండి. గ్రేటర్ దెన్ సింబల్ అంటే ఈ కంటెంట్ వేరే ఫైల్ కి యాడ్ చేయని చెప్తున్నా. మేబీ ఒక ఫైల్ నేమ్ తీసుకోండి, ఏమైంది డెవాప్స్ అనే ఫైల్ కి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ కంటెంట్ అంతా ఎక్కడికి అవుతుంది? డెవాప్స్ అనే ఫైల్ కి యాడ్ అవుతుంది. ఈ ఫైల్ క్రియేట్ అయ్యి ఆ క్రియేట్ కి కంటెంట్ యాడ్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన తర్వాత ఈ ఫైల్ కి డెవాప్స్ అనే ఫైల్ కి ఈ కంటెంట్ యాడ్ అవుతుంది. సి హియర్ LL డెవాప్స్ అనే ఫైల్ క్రియేట్ అయిందా? క్రియేట్ అయింది. అందులో ఏముంది? క్యాట్ డెవాప్స్. సో ఇట్లా మీకు కంటెంట్ యాడ్ అవుతుంది. సో దిస్ ఈస్ వన్ మోర్ వే టు క్రియేట్ ఎ ఫైల్. యూ గాట్ ఇట్? హలో, మీకు త్రీ టైప్స్ అర్థమైంది. టచ్ కమాండ్, విఐ ఎడిటర్, అండ్ యూజింగ్ ఈకో కమాండ్. యూజింగ్ ఈకో కమాండ్, ఈకో డిస్ప్లే ద అవుట్పుట్ అండ్ దాన్ని వేరే ఫైల్కి యాడ్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? ఐఎమ్ ఆస్కింగ్ యూ. సో ఇక్కడ మీరు చూడండి, ఇది మీకు అర్థమైంది తెలియగా? ఓకే, సో నేను ఏం చేస్తున్నా, ఈకో డాకర్, క్యూబర్నెటిస్, టెరాఫార్మ్, జెంకిన్స్ ఫైల్ 2కి యాడ్ చేస్తున్నా. ఇది ఓవర్ రైడ్ చేస్తుంది. ఇప్పుడు లెట్స్ నేను మళ్ళీ ఇంకేదో యాడ్ చేస్తున్నా, దేనికి సేమ్ కమాండ్ ఈ డెవాప్స్ అనే ఫైల్కి మళ్ళీ ఏమైనా యాడ్ చేస్తున్నా అంటే ఇంకేదో ర్యాండమ్ టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. సో ABC 1 2 3 అని ర్యాండమ్ టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది అంటే మరి పాత టెక్స్ట్ ఏమవుతుంది? అది ఇరేజ్ అయ్యి కొత్త టెక్స్ట్ యాడ్ అవుతుంది, ఓవర్ రైట్ అవుతుంది. బేసికల్ ఏమవుతుంది? ఓవర్ రైట్ అవుతుంది అన్నట్టు. ఎంటర్. సో ఇప్పుడు మీరు చూడండి LL. సో ఇప్పుడు మీరు క్యాట్ డెవాప్స్ కొట్టండి. సో పాతది పోయి కొత్తది వచ్చింది. అట్లా కాదు సార్, నాకు పాత దానిపైనే అపెండ్ కావాలి. ఐ డోంట్ వాంట్ టు ఓవర్ రైట్ ఇట్. ఓకే, ఐ వాంట్ టు అపెండ్ ఇట్. హౌ టు డూ ఇట్? అప్పుడు మీరు డబల్ గ్రేటర్ దెన్ సింబల్ పెట్టండి.
అది అపెండ్ అవుతుంది కంటెంట్. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఓకే, సో Ctrl+C, సో సేమ్ దానికి ఇప్పుడు నేను అపెండ్ చేయాలనుకుంటున్నా ఈ కంటెంట్ ని, డాకర్, క్యూబర్నెటిస్, టెరాఫార్మ్, జెంకిన్స్. అప్పుడు నేను గ్రేటర్ దెన్ సింబల్ పెట్టా, డబల్ గ్రేటర్ దెన్ డెవాప్స్, ఎల్ఎల్ కొట్టండి, క్యాట్ డెవాప్స్ కొట్టండి. యూ విల్ సీ ఇది ప్రీవియస్ కంటెంట్, ఇది ఎక్స్ట్రా కంటెంట్. గాట్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్? ఎస్ ఆర్ నో? సో ఐ హోప్ యూ గాట్ ఇట్. సో నేను ముందుకు వెళ్తున్నా. సో సరే, ఇది ఫస్ట్ మీకు ఈ డౌన్లోడ్ ఆప్షన్ చెప్తా. యా నౌ సరే అండి, ఇప్పుడు నేను విండోస్లో దేనైనా డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎట్లా డౌన్లోడ్ చేస్తాం చెప్పండి? ఐమ్ ఆస్కింగ్ యూ. మామూలుగా కూడా మీరు ఎలా డౌన్లోడ్ చేస్తారు? లెట్స్ సే టామ్ క్యాట్ ఉంది, టామ్ క్యాట్ డౌన్లోడ్ అని కొడతాం గూగుల్లో, మీకు ఓపెన్ అవుతుంది ఆ సైట్, అంటే లింక్స్ వస్తాయి, 2-3 లింక్స్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఇది టామ్ క్యాట్ ఏదో 9.9 వర్షన్ ఉంది, వర్షన్ 9. ఇప్పుడు జిప్ ఫైల్ డౌన్లోడ్ చేయాలి. ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడ డబల్ క్లిక్ చేస్తే అదే డౌన్లోడ్ అవుతుంది, అవునా? లేదు, tar.gunzip, ఇది టేప్ ఆర్కైవ్ అంటారు. ఓకే, టేప్ ఆర్కైవ్ డాట్ గన్జిప్, జీజిప్, డబల్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. అయిపోయింది కూడా ఆల్రెడీ. సో ఇదేంది, విండోస్లో డౌన్లోడ్ చేయడం. సరే, ఓపెన్ చేస్తున్నా, డౌన్లోడ్స్లోకి పోతున్నా. సో డౌన్లోడ్స్, డాక్యుమెంట్, సారీ డౌన్లోడ్స్, ఇప్పుడు డౌన్లోడ్ అయినాయి. ఓకే, లెట్స్ ఇది నెట్లో ఎక్స్ట్రాక్ట్ చేయాలి. జిప్ ఫైల్ అయితే ఇది జిప్ ఫైల్, ఇది వేరు టేప్ ఆర్కైవ్, ఇది జిప్ ఫైల్. దీన్ని నెట్లో ఎక్స్ట్రాక్ట్ చేయాలి, రైట్ క్లిక్ కొట్టి ఎక్స్ట్రాక్ట్ ఆల్. ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని కొడితే ఏమవుతుంది? ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. మీకు తెలిసిందే, దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ ఆర్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ యూ హ్యావ్ నెవర్ డన్. మేబీ మీరు మల్టిపుల్ టైమ్స్ చేసి ఉండొచ్చు. మరి లైనెక్స్లో అట్లా మనం డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉందా సార్? అట్లనే కంప్రెస్ చేసుకోవచ్చా సార్? అన్కంప్రెస్ చేసుకోవచ్చు. ఒకవేళ జిప్ ఫైల్ అయితే దాన్ని అన్కంప్రెస్ చేయొచ్చా, ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చా? చేయొచ్చు. సో ఫస్ట్ డౌన్లోడ్ చేయాలంటే కమాండ్ ఏంటి అంటే, వెబ్లో నుంచి డౌన్లోడ్ చేయాలంటే wget అంటే వెబ్ గెట్, wget ఆ యూఆర్ఎల్ ఇవ్వండి, లింక్ ఇవ్వండి, యూఆర్ఎల్ లింక్, వాట్ ఎవర్ యూఆర్ఎల్ ఆర్ లింక్. చూడండి నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే, ఇక్కడ సేమ్ టామ్ క్యాట్ ని విండోస్లో ఎట్లయితే డౌన్లోడ్ చేసినో లినక్స్లో డౌన్లోడ్ చేయాలి. ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ కొట్టండి, కాపీ లింక్ అడ్రస్, కాపీ ఇట్, లింక్ కాపీ అయింది. ఇక్కడికి వచ్చి ఏం చేయండి, wget అంటే వెబ్ గెట్, రైట్ క్లిక్, పేస్ట్ ద లింక్. ఇక్కడ మీకు జిప్ కనిపించాలి, మీరు ఏది డౌన్లోడ్ చేస్తున్నారో ఇక్కడ మీకు కనిపించాలి ఎక్స్టెన్షన్ జిప్. ఎక్సలెంట్. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఏం చేసిన నేను ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్, సారీ ఇది ఎందుకు ఓపెన్ అయింది? ఓకే, ఇది ఎక్స్ట్రాక్ట్ అయినట్టుంది, ఇది వదిలేసేయండి, క్లోజ్. యా, రైట్ క్లిక్, కాపీ లింక్, లింక్ కాపీ అయింది, ఇక్కడ పేస్ట్ చేసిన, wget కమాండ్ ముందు పెట్టిన, ఎంటర్ కొట్టండి. డన్, డౌన్లోడ్ అయిపోయింది. 100% డౌన్లోడ్, 63.6 MB డౌన్లోడ్ అయింది. ఇక్కడ కూడా డౌన్లోడ్ అయింది, ఇక్కడ అక్కడ ఒకటే, ఇది కూడా అదే. ఇప్పుడు మీరు చూస్తే రైట్ క్లిక్ కొట్టి మీరు సైజ్ చూస్తే దీని ఎక్కడుంటాయి ప్రాపర్టీస్, ఓకే ఇది తక్కువ చూపిస్తుంది, 12.6 MB. వై సో? సరే ఇది వదిలేసిండి, ఐఎమ్ నాట్ షూర్. సరే అది సైజ్ అండ్ డిస్క్, బట్ ఇక్కడ మీరు చూస్తే ఎంత డౌన్లోడ్ అయింది? సారీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, 12.6 MB డౌన్లోడ్ అయింది. ఐఎమ్ సారీ, ఇది స్పీడ్ 60.6 MB పర్ సెకండ్, బట్ ఎంత డౌన్లోడ్ అయింది? 12.6 MB డౌన్లోడ్ అయింది. ఇక్కడ కూడా అంతే డౌన్లోడ్ అయింది, చూడండి రైట్ క్లిక్, ప్రాపర్టీస్, 12.6 డౌన్లోడ్ అయింది. ఇట్లా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఎక్స్ట్రాక్ట్ ఎట్లా చేయాలి సార్? డౌన్లోడ్ అయితే బాగానే చేసిండ్రు, దీన్ని ఎక్స్ట్రాక్ట్ ఎట్లా చేయాలంటే, ఒకవేళ జిప్ ఫైల్ అనుకో, కమాండ్ ఏంది అంటే అన్జిప్. కమాండ్ ఏంది? ఒకవేళ జిప్ ని మీరు డీల్ చేస్తుండ్రు, అన్జిప్ చేయాలి. అన్జిప్ ఆ జిప్ ఫైల్ నేమ్, ఓకే అన్జిప్. ఓకే చూడండి, అన్జిప్ దేన్ని డౌన్లోడ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి? దీన్ని. సో ఏ అని కొడుతున్నా, నేను ట్యాబ్ కొడుతున్నా, అదే డిటెక్ట్ అయింది. ఎంటర్ కొట్టండి, అన్జిప్ అవుతుంది. ఆ కంప్రెస్డ్ ఫైల్ కాస్త అన్కంప్రెస్ అవుతుంది, అయిపోయింది చాలా ఫాస్ట్గా. అదే విండోస్లో టైం పట్టింది, అన్జిప్ అయింది.
అపాచీ టామ్ క్యాట్ సాఫ్ట్వేర్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీరు ఎక్స్ట్రాక్ట్ చేసింది కదా, చూడండి అపాచీ టామ్ క్యాట్. లోపలికి వెళ్తే మీకు అవన్నీ కనిపిస్తాయి, దాని యొక్క ఫైల్ స్ట్రక్చర్, డైరెక్టరీ స్ట్రక్చర్. మీకు ఇక్కడ కూడా కనిపిస్తాయి ఎల్ఎల్ అపాచీ టామ్ క్యాట్, అవన్నీ మీకు కనిపిస్తున్నాయి. బిన్ కాన్ఫు లిబ్ లాగ్స్, చూడండి బిన్ కాన్ఫు లిబ్ లాగ్స్. ఓకే, సో ఈ రకంగా మీరు అన్జిప్ కమాండ్ వాడచ్చు. సరే సార్, బాగుంది. మరి జిప్ ఎట్లా చేయాలి సార్? సరే, ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తా. దీన్ని rm-rf అపాచీ డాట్ జిప్ని తీసేసిన. ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ జిప్ చేయాలనుకుంటున్నా. ఎట్లా చేయొచ్చు? విండోస్లో అయితే సింపుల్. విండోస్లో ఏం చేస్తాను, డౌన్లోడ్స్లోకి వెళ్తాం. సరే, దీన్ని డిలీట్ చేస్తున్నా, రైట్ క్లిక్ చేస్తున్నా, జిప్ హియరో కంప్రెస్ హియరో ఉంటుంది, కంప్రెస్ హియర్ జిప్ ఫైల్. జిప్ అయిపోయింది. మరి లినక్స్లో ఎట్లా? లినక్స్లో కూడా సింపులే. కమాండ్ ఏంటంటే జిప్ -r. ఏ నేమ్తో జిప్ చేద్దాం అనుకుంటున్నారు మీ ఇష్టం. లెట్స్ సే టామ్ క్యాట్ డాట్ జిప్. ఏ ఫోల్డర్ని, ఆ డైరెక్టరీ ఇవ్వండి. ఇక్కడ ఆ డైరెక్టరీ ఇక్కడ ఇస్తే జిప్ అయిపోతుంది. సో వాట్ ఐ విల్ డూ, జిప్ -r tomcat.zip. ఈ ఫోల్డర్ని జిప్ చేయాలనుకుంటున్నా. పేస్ట్, డన్, ఎంటర్. జిప్ అయిపోయింది. ఓకే, జిప్ అంటే కంప్రెస్ అయింది, దాని సైజ్ తగ్గింది. ఓకే, సో ఇట్లా అందులో ఉన్నాయంత జిప్ అయిపోయింది. మీరు కంట్రోల్ ఎల్ కొట్టండి, ఎల్ఎల్, యూ కెన్ సి జిప్డ్ వర్షన్ ఆఫ్ టామ్ క్యాట్. ఇంతకు ముందు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు జిప్ అయింది. ఇది ఎక్స్ట్రాక్ట్ అయింది, ఇది జిప్ అయింది. సో ఇట్లనే రకరకాల ఎక్స్ట్రాక్షన్స్, కంప్రెషన్స్ ఉంటాయి. ఒకటేమో జిప్ కంప్రెషన్, ఇంకోటి ఏంటంటే టేప్ ఆర్కైవ్ అని ఉంటుంది లైనక్స్ లో. అది కూడా ఇంకొక టైప్ ఆఫ్ కంప్రెషన్. సరే, బై ద వే మీ అందరికి జిప్ కమాండ్ అర్థమైందా? క్విక్లీ కన్ఫర్మ్. ఓకే, సో అట్లనే ఇంకొక కంప్రెషన్ ఏంటిది అంటే టేప్ ఆర్కైవ్ అంటారు. సో ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడు టేప్ ఆర్కైవ్ ని డౌన్లోడ్ చేయాలంటే ఇది. మరి ఇక్కడ ఎట్లా డౌన్లోడ్ చేయాలి టేప్ ఆర్కైవ్ ని? అక్కడికి రండి, రైట్ క్లిక్, కాపీ లింక్ అడ్రస్, మళ్ళీ సేమ్ wget, రైట్ క్లిక్, పేస్ట్. మీకు ఇక్కడ కనిపించాలి .tar.gz, జిప్ అంటుంది దీన్ని బేసికల్లీ. సో టేప్ ఆర్కైవ్ .gzip. డన్, డౌన్లోడ్ అయింది. 12.17 MB డౌన్లోడ్ అయింది. చూడండి, అపాచీ టామ్ క్యాట్ టేప్ ఆర్కైవ్ని ఈ కంప్రెస్డ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ అయింది. మరి దీన్ని ఎట్లా అన్కంప్రెస్ చేయాలి సార్? అది కూడా నేర్చుకుందాం. సో టేప్ ఆర్కైవ్ లో ఉన్న వాటిని అన్కంప్రెస్ చేయాలంటే TR-XVF. ఎక్స్ అంటే ఎక్స్ట్రాక్ట్, బేసికల్లీ కంప్రెస్డ్ ఫామ్ లో ఉంది, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా. ఎక్స్ట్రాక్ట్ వర్బోస్ ఫోర్స్ఫుల్లీ. ఆ టేప్ ఆర్కైవ్ ఫైల్ నేమ్, సో ఏ ఫైల్ నేమ్, ఈ ఫైల్ నేమ్, వాట్ ఎవర్, ఇప్పుడు టెంపరీగా పేస్ట్. సరే సార్, దాన్ని నేను ఇప్పుడు అన్కంప్రెస్ చేస్తా. చూడండి, పాత డిలీట్ చేస్తా, rm-rf, ఈ టామ్ క్యాట్ ఫోల్డర్ డిలీట్ చేస్తున్నా, పేస్ట్. అట్లనే ఇది డిలీట్ చేస్తున్నా, మీకు కన్ఫ్యూజన్ లేకుండా, పేస్ట్. దీన్ని ఇప్పుడు అన్కంప్రెస్ చేస్తా. ఎట్లా? TR-XVF, ఎక్స్ట్రాక్టింగ్ దిస్ టేప్ ఆర్కైవ్ AP అపాచీ. ట్యాబ్ కొట్టిన, వచ్చేసింది, ఎంటర్. దాట్స్ ఇట్, అది అన్కంప్రెస్ అయిపోయింది. ఎల్ఎల్ కొట్టండి, యూ విల్ సీ అన్కంప్రెస్. సరే, అన్కంప్రెస్ ఓకే. దెన్ మళ్ళీ ఇప్పుడు జిప్ అంటే ఈ టేప్ ఆర్కైవ్ లో కంప్రెస్ ఎట్లా చేయాలి చూపిస్తా, చూడండి. సరే, ఇది చేస్తున్నా, rm-rf, ఇది తీసేస్తున్నా. సో మీకు ఫ్రెష్ గా ఇప్పుడు చేస్తా. దీన్ని నేను ఇప్పుడు టేప్ ఆర్కైవ్ లో కంప్రెస్ చేయాలి. ఎట్లా? కమాండ్ ఏంటిది అంటే, ఇది ఎక్స్ అంటే ఎక్స్ట్రాక్ట్, దానికి బదులు మీరు TR-C పెట్టండి. అంటే సి అంటే క్రియేట్ వర్బోస్ ఫోర్స్ఫుల్. ఓకే, ఏ నేమ్ తో క్రియేట్ చేస్తారు? tomcat.tr.gz. ఆ డైరెక్టరీ నేమ్ ఇక్కడ ఇచ్చేయండి. See here, I'll do Control L, TR-CVF. ఓకే, ఏమిద్దాం నేమ్? tomcat.tar.gz. ఈ ఫోల్డర్ని
అది టేప్ ఆర్కైవ్ లో కంప్రెస్ చేయాలి. ఎందుకంటే లైనెక్స్ లో ఎక్కువ ఇదే వాడతారు, జిప్ తక్కువ, ఇది ఎక్కువ వాడతారు. సో మీరు మల్టిపుల్ టైమ్స్ చూస్తారు టేప్ ఆర్కైవ్. డన్, కంప్రెస్ అయిపోయింది. సో ఈ రకంగా మీరు జిప్ లో కంప్రెస్ చేయొచ్చు, అన్కంప్రెస్ చేయొచ్చు, టేప్ ఆర్కైవ్ లో కంప్రెస్ చేయొచ్చు, అన్కంప్రెస్ చేయొచ్చు, అండ్ వెబ్ లో నుంచి ఫైల్స్ ని డౌన్లోడ్ చేయొచ్చు. సో ఫర్ ఎనీ క్వశ్చన్స్ క్విక్లీ టైప్. Yeah, I'm asking you. No, right? సో మీకు ఒక 1-2 కమాండ్స్ చెప్పి ఇంకా ఆపేస్తానులేండి. సో జనరల్లీ డైలీ 8:20 కల్లా షార్ప్ ఆపేస్తాను, డోంట్ వరీ. సో నౌ లెట్స్ సే ఈ సర్వర్ ఎప్పటి నుంచి అప్ ఉందో కావాలి. కొన్ని ట్రబుల్ షూటింగ్ కమాండ్స్ చెప్తా చూడండి. ఈ సర్వర్ ఎప్పటి నుంచో అప్ ఉందో కావాలి. కమాండ్ ఏంటంటే అప్ టైం. మీకు ఈ కమాండ్ ఏం చూపిస్తుంది అంటే ఈ సర్వర్ లాస్ట్ 1 hour 6 minutes నుంచి అప్లో ఉంది. సో ఇది కరెంట్ టైం. ఈ 14:53 ఏంటంటే కరెంట్ టైం. మీరు కాంటే డేట్ కొట్టండి, 14:53, ఇది కరెంట్ టైం. 3 users ఎందుకు కనిపిస్తుండ్రు అంటే మీరు హూ అని కొట్టండి ఒకసారి. హూ యామై అంటే ఆమె రూట్ యూజర్, అదొకే. బట్ మీరు హూ అని కొట్టండి. హూ అని కొడితే మీకు ఆ యూజర్స్ ఎవరెవరు ఉన్నారో కనిపిస్తుంది. బేసికల్లీ ఈ ముగ్గురు యూజర్స్ ఎవరో గారు, నేనే ఆ ముగ్గురు కూడా, అంటే సేమ్ ఐపీ నుంచి. ఫస్ట్ టైం నేను ఏం చేసిన, ఇక్కడ ఈ యూజర్ ద్వారా కనెక్ట్ అయినా, అంటే ఈ సర్వర్కి ఈ యూజర్ ద్వారా కనెక్ట్ అయినా, అదొక యూజర్. తర్వాత నేను ఏం చేసిన, రూట్ యూజర్కి స్విచ్ అయినా EC2 యూజర్ ద్వారానే. అది అందుకే 2 times EC2 యూజర్ చూపిస్తుంది. మళ్ళా నేను రూట్కి వచ్చిన, రూట్ యూజర్. ఇప్పుడు చూడండి, నేను ఎగ్జిట్ కొడతా, అంటే రూట్ యూజర్లో నుంచి బయటకు వచ్చేసిన. ఓకే, లాగౌట్. సో ఎగ్జిట్, లాగౌట్, హూ కొట్టండి. సో ఇంతకుముందు హూ కొడితే 3 చూపించింది, నేను ఇప్పుడు ఒకటే చూపిస్తుంది. అంటే బేసికల్ ఏదో కాదు, ఇదే ఐపీ నుంచి, ఇది నా ల్యాప్టాప్ నెట్వర్క్ ఐపీ, నేను కనెక్ట్ అయినా. సో 3 users, 1 2 3. ఇప్పుడు ఓన్లీ ఒకటే యూజర్. సరే ఇప్పుడు మీకు చూడండి, ఎగ్జిట్ కొడుతున్నా. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా, నా డెస్క్టాప్లో ఉన్నా, కనెక్ట్ అవుతున్నా. ఏ యూజర్తో కనెక్ట్ అవుతున్నా, EC2 యూజర్తో కనెక్ట్ అవుతున్నా. సో నేను ఇప్పుడు లాగిన్ అయినా అంటే ఏ మీనింగ్, ఎంతమంది యూజర్స్ ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు హూ కొట్టండి, ఒక యూజర్. ఓకే, నౌ నేను ఇప్పుడు ఏం చేస్తా, sudo su dash అని కొడుతున్నా. అంటే EC2 ఇక్కడనేమో EC2 యూజర్తో లాగిన్ అయినా, మళ్ళీ సేమ్ EC2 యూజర్ తోటే రూట్ యూజర్కి స్విచ్ అవుతున్నా, రూట్ యూజర్కి స్విచ్ అయినా. మళ్ళీ హూ కొట్టండి, 2 EC2 యూజర్స్. ఇప్పుడు రూట్ యూజర్ నుంచి మళ్ళీ రూట్ యూజర్కే స్విచ్ అవుతా, sudo su dash. ఇప్పుడు మళ్ళీ హూ కొట్టండి. ఇక్కడ మీకు టైం కూడా చూస్తుంది చూడండి, లాస్ట్ లాగిన్ 14:54. ఇక్కడ sudo su dash కొట్టినప్పుడు, సో లాస్ట్ లాగిన్ అంటే నేను గంట 1 hour 9 minutes బ్యాక్ లాగిన్ అయినా కాబట్టి అది చూపిస్తుంది ఆ టైం. సరే హూ కొట్టండి, కన్ఫ్యూజ్ కాకండి, ఇది మీరు పెద్ద పట్టించుకోవాల్సిన పనిలే. ఇప్పుడు చూడండి, రూట్ యూజర్. ఇట్లా మీకు హూ అని కొడితే ఎంతమంది యూజర్స్ లాగిన్ అయి ఉన్నారు. ఇప్పుడు నేను ఒక్కడనే కాబట్టి ఇట్లా మీకు చూపిస్తున్నా. మేబీ రియల్ టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్క డెస్క్టాప్ నుంచి, ఒక్కొక్క లొకేషన్ నుంచి, ఒకరు హైదరాబాద్ నుంచి, ఒకరు బెంగళూరు నుంచి లాగిన్ అవుతారేమో. సో ఇక్కడ వాళ్ళ ఐపీస్ కనిపిస్తాయి, ఎవరు ఎక్కడి నుంచి లాగిన్ అయ్యారో కనిపిస్తుంది, టైమ్ జోన్ కనిపిస్తుంది. హూ, అప్ టైం. సో టోటల్ ఇది కరెంట్ టైం, ప్రజెంట్ గా ముగ్గురు యూజర్స్ ఉన్నారు. లోడ్ యావరేజ్, ఆ సర్వర్ పైన లోడ్ ఎంత ఉంది, ఇదేమో 1 minute యావరేజ్, ఇది 5 minutes యావరేజ్, ఇది 15 minutes యావరేజ్. సో ప్రస్తుతానికి ఇందులో ఏం ప్రొడక్షన్ క్రిటికల్ అప్లికేషన్ ఏం లేదు, ఎవరు యాక్సెస్ చేయట్లే, అందుకే 0 చూపిస్తుంది. గాట్ ఇట్? ఎందుకు 0 చూపిస్తుంది? ఆ లోడ్, అసలు లోడే లేదు ఈ సర్వర్ పైన. ఇది 1 minute యావరేజ్, 5 minutes యావరేజ్, 15 minutes యావరేజ్. సరే ఇంకో కమాండ్ చూపిస్తా, టాప్ కమాండ్. సో టాప్ కమాండ్ ఏంది అంటే, ఇది ఇంకొంచెం బెటర్గా చూపిస్తుంది. ఇవి మేబీ ట్రబుల్ షూటింగ్ కమాండ్స్ బై ద వే, మీకు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఆన్ మండే, బట్ ఇప్పుడు క్విక్లీ చూడండి. సో టాప్ కొట్టండి, ఈ అప్ టైం కమాండ్ ఇది, ఇదేమో అప్ టైం అవుట్పుట్. సో చూడండి, ఇది కరెంట్ టైం, అప్ ఫ్రమ్ 1 hour 9 minutes, 3 users ఉన్నారు. లోడ్ యావరేజ్ 1 minute, 5 minutes యావరేజ్, 15 minutes యావరేజ్. అట్లనే టోటల్ ఎన్ని టాస్క్లు నడుస్తున్నాయి, టోటల్ 109 టోటల్ టాస్క్స్ ఉన్నాయంట. అందులో ఒకటే రన్ అవుతుంది, ఏదో ఒకటి టాప్ కమాండ్, మిగతా అన్ని స్లీపింగ్ స్టేట్ లో ఉన్నాయి.
ఇది రన్ అవుతుంది, ఇది రియల్ టైం అవుట్పుట్. మీకు టాప్ అనేది ఏంటి తెలుసా? రియల్ టైం సిస్టమ్ అవుట్పుట్, సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ అవుట్పుట్ చూడొచ్చు మీరు. ఈ టాప్ కమాండ్ కి ఈక్విలెంట్ కమాండ్ ఏంటి అంటే ఇక్కడ విండోస్ లో రైట్ క్లిక్ కొట్టండి, మీరు టాస్క్ మేనేజర్ లోకి వెళ్ళండి. ఇది కూడా రియల్ టైం విండోస్ అవుట్పుట్. ప్రస్తుతం ఈ సర్వర్ లో అంటే ఈ ల్యాప్టాప్ లో ఎన్ని ప్రాసెస్ ఉన్నాయి, సిపియు యూసేజ్ ఎట్లుంది, మెమరీ యూసేజ్ ఎట్లుంది, డిస్క్ యూసేజ్ ఎట్లుంది, నెట్వర్క్ యూసేజ్ ఎట్లుంది, ఎన్ని యాప్స్ ఉన్నాయి, ఇక్కడ మీకు కనిపిస్తుంది విండోస్ లో. మరి లినక్స్ లో ఇలాంటి ఈక్విలెంట్ కమాండ్ ఉందా అంటే టాప్ కమాండ్ ఒక రకంగా. ఓకే చూడండి, ఇప్పుడు మీకు లైవ్ లో చూపిస్తుంది అన్నట్టు. సో సిపియు యూసేజ్, మెమరీ యూసేజ్. ఓకే, ఇక్కడ మీకు చూపిస్తుంది ఎన్ని టాస్క్లు ఉన్నాయి టోటల్ 109. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ టాస్క్లు. యాప్స్ అన్నా ప్రాసెస్ అన్నా ఓ రకంగా. ఓకే, సో మీరు కొంతవరకు అదే అనుకోండి. సరే నౌ, సో మళ్ళీ ఈ యూసేజ్ ఏంటి, సిపియు పర్సెంటేజ్ ఏంటిది, బేసికల్లీ సిపియు కన్సంప్షన్ చూపిస్తుంది. ఇది యూఎస్ అంటే ఏంటంటే యూజర్, అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సిపియు యూజర్స్ వాడుతుండ్రు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సిపియు సిస్టమ్ వాడుతుంది, అండ్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సిపియు ఐడియల్గా ఉంది. బేసికలీ ఎవరు వాడట్లేరు, అంత ఖాళీగా ఉంది సిపియు. అంతే, 98% ఆఫ్ ద సిపియు ఈజ్ ఐడియల్. ఇన్ఫాక్ట్ 100% ఆఫ్ సిపియు ఈజ్ ఐడియల్. అంటే పెద్దగా నేను ఏం చేయట్లేదు కదా, ఇందులో ఏం అప్లికేషన్ లేదు కదా, వెయిటింగ్ లో లేదు. సో ఇవి మీరు ఇట్స్ ఓకే, ఇంత డెప్త్గా అవసరం లేదు. నెక్స్ట్ మెమరీ యూసేజ్. ఇది యాక్చువల్లీ ఫ్రీ టైర్ సర్వర్కి ఎంత మెమరీ వస్తుందండి? సిపియు ఎంత, మెమరీ ఎంత? 1 సిపియు అంటే 1 కోర్ సిపియు, 1 GB ర్యామ్. 1 GB ర్యామ్ ఇన్స్టాల్ అయ్యేసరికి ఎంబీస్ లో 949 MB ఉంటుంది, కొంచెం వేస్ట్ అయిపోతుంది ఓఎస్ తీసుకుంటుంది. సో 949 MB ఉంది టోటల్. అందులో 456 MB ఫ్రీ ఉంది, 154 MBA యూజ్ అవుతుంది ఈ సర్వర్కి. అదే ఇది. ఓకే, సో ఆ బఫర్ క్యాష్. అట్లనే స్వాప్ మెమరీ అని ఉంటుంది. స్వాప్ మెమరీ అంటే ఉన్న ర్యామ్ ఫుల్ అయింది అనుకో, ఓకే, ఒకవేళ ర్యామ్ పైన హెవీ లోడ్ ఉంది, అది ఫుల్ అయింది, 100% హిట్ అవుతుంది, టెంపరీగా మనం స్వాప్ మెమరీ క్రియేట్ చేయొచ్చు. ఓకే, మీరు కొంచెం గూగుల్ కూడా చేయండి, దాన్ని స్వాప్ మెమరీ అంటారు. వాట్ ఈస్ స్వాప్ మెమరీ అంటే వెన్ యువర్ ర్యామ్ మెమరీ ఈజ్ ఫుల్, మీ హార్డ్ డిస్క్ లో నుంచి కొంచెం మెమరీ అంటే కొంచెం తీసుకుంటుంది, దాన్ని స్వాప్ మెమరీ అంటారు. మనం కాన్ఫిగర్ చేయొచ్చు. ప్రస్తుతానికి స్వాప్ మెమరీ కూడా ఏం లేదు. మరి ఏమేం ప్రాసెస్లు ఉన్నాయి చూడండి, ఇది ప్రాసెస్ ఐడి. ఓకే, సో ఇది యూజర్, ఏ యూజర్ ద్వారా ఈ ప్రాసెస్ రన్ అవుతుంది, ప్రస్తుతానికి రూట్ యూజర్ ద్వారానే రన్ అవుతుంది. సో అందులో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి కమాండ్ కూడా ఒక ప్రాసెసే. సో ఈ ప్రాసెస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కమాండ్ ట్రిగ్గర్ అవడం వల్ల వచ్చింది. ఓకే, ఈ ప్రాసెస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కమాండ్. ఈ ప్రాసెస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కమాండ్. ఇదేమో ప్రయారిటీ. ఓకే, ఇది దాని అది ఎంత తీసుకుంటుంది, ఆ టాస్క్ ఆర్ ద ప్రాసెస్ ఎంత సిపియు తీసుకుంటుంది, ఎంత మెమరీ. ఈవెన్ నేను టాప్ కమాండ్ కొట్టినా, దానికి ప్రాసెస్ క్రియేట్ అయింది చూడండి. ఇంతకుముందు ఇక్కడ టాప్ అని వచ్చింది, మీరు చూసారో లేదో. టాప్ కమాండ్ కొట్టడం వల్ల ఒక ప్రాసెస్ క్రియేట్ అయింది, దాని మెమరీ సిపియు కనిపిస్తుంది ఇక్కడ. ఇట్లా మీరు చూడండి, టాప్ దట్ ఈస్ టేకింగ్ 0.3% ఆఫ్ సిపియు. లైవ్ లో మళ్ళీ వెంటనే పోయింది. ఇట్లా మీరు టాప్ కమాండ్ తోటి దాని యొక్క సిస్టమ్ పర్ఫార్మెన్స్ ని చూడొచ్చు. సో సమ్ టైమ్స్ ఏమైతుందంటే సిస్టమ్ స్లో అవుతుంది, యువర్ మేనేజర్ ఆస్క్డ్ యూ టు ట్రబుల్ షూట్. మీరు ఫస్ట్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే ఈ టాప్ కమాండ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కమాండ్. ఓకే, ఇది మీకు ఇట్లా రియల్ టైంలో చూపిస్తూ ఉంటుంది. క్యూ కొడితే అలాగే బయటకు వస్తారు, క్విట్. క్యూ కొట్టాలి, క్విట్. ఇంకోటి ఎల్ఎస్సిపియు, మీకు సిపియు యొక్క ఒక ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఎల్ఎస్సిపియు కొడితే ఎన్ని సిపియూస్ ఉన్నాయి, ప్రస్తుతానికి ఒకటే సిపియు, ఫ్రీ టైర్కి 1 సిపియు వస్తుంది, 1 కోర్. ఓకే, దాని యొక్క ఆర్కిటెక్చర్ ఇది 64 బిట్, 32 బిట్, వావ్, అన్నీ ఉంటాయి ఇక్కడ. మీరు ఒకసారి చూడండి దాని యొక్క ఆల్ డీటెయిల్స్ యూ విల్ సీ హియర్. అట్లనే లెట్స్ నాకు ర్యామ్ యూసేజ్ కావాలి, ఫ్రీ ఐఫోన్ ఎం అని కొట్టండి, లేదంటే ఫ్రీ కొట్టండి, ఫ్రీ ఐఫోన్ ఎం అని కొట్టండి. టోటల్ ర్యామ్ 949 MB, అంటే 1 GB, బట్ అది ఇక్కడికి ఇన్స్టాల్ అయ్యేసరికి 949 MB అయింది. అందులో ఇంత యూజ్డ్, ఇంత ఫ్రీ. లేదు నాకు జీబీస్లో కావాలి, ఫ్రీ ఐఫోన్ జీ అని కొట్టండి, మీకు 0 కనిపిస్తుంది. ఎందుకు అంటే 1 GB కూడా లేదు కదా, అందుకే 0 చూపిస్తుంది. ఒకవేళ మీకు 2-3 GB ఉంటే, ఒకవేళ 4 GB ర్యామ్ అనుకో, ఇక్కడ 3 కనిపిస్తుంది, 6 GB అనుకో, ఇక్కడ 5 కనిపిస్తుంది, సంథింగ్ లైక్ దట్. ఈవెన్ ఇక్కడ కూడా నాకు కనిపిస్తుంది చూడండి పర్ఫార్మెన్స్.
చూడండి ఇక్కడ నాకు CPU, మెమొరీ, డిస్క్, సో ఇట్లా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఐ హోప్ యు ఆర్ గెటింగ్. మెమరీకి వస్తే యాక్చువల్లీ ఎంత ర్యామ్ ఉంది, ఎంత ఎంత యూజ్ అవుతుంది, సో ఇక్కడ మీకు అన్ని కనిపిస్తూ ఉంటుంది. చలో దెన్, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మనం మండే రోజు ఇంకా డెప్త్ గా పోదాం. ఓకే, సో యా దట్స్ ఆల్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్ క్లియర్లీ. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు కాల్ మీ అండ్ పింగ్ మీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో ఇంకా ఎవరైనా ఎన్రోల్ కాకపోతే మేక్ షూర్ యూ ఎన్రోల్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే. ఇఫ్ యూ థింక్ దీస్ సెషన్స్ ఆర్ వాల్యుబుల్ యూ మే ఎన్రోల్. ఆఫర్స్ ఆర్ గోయింగ్ ఆన్, సో మీరు ఆఫర్లో ఎన్రోల్ కావచ్చు. ఆల్ రైట్, సో చలో దెన్, సో యూ కెన్ కాల్ మీ ఆర్ యూ కెన్ పింగ్ ద ఇన్స్టిట్యూట్ పీపుల్. యా, ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ. యూ కెన్. ఓకే, నేను రికార్డింగ్ స్టార్ట్ చేసాను మళ్ళీ. సో వాట్ డూ వీ నీడ్ టు డూ? మన వర్క్ అయిపోయిన తర్వాత ఇన్స్టాన్సెస్ వీ నీడ్ టు టర్మినేటెడ్. ఎందుకంటే నేను ఇంకా నెక్స్ట్ 2 days వాడా, మళ్ళీ మండేనే కనెక్ట్ అవుతాం, సాటర్డే సండే. సో అన్నెసర్లీ ఇది ఎట్లనే రన్ అయితే అన్వాంటెడ్ బిల్ని అట్రాక్ట్ చేసినట్టు అవుతుంది. సో బెటర్ టర్మినేటెడ్. మండే రోజు నేను క్లాస్ కన్నా ముందే సర్వర్ని క్రియేట్ చేస్తే డైరెక్ట్లీ కనెక్ట్ అయ్యాను. సో రెగ్యులర్ క్లాస్ టైమింగ్స్ వచ్చేసి షార్ప్ 7కి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫ్రీ క్లాసెస్ అయిపోయాయి కదా, సో షార్ప్ 7 PM స్టార్ట్ అవుతుంది. 8:15 ఆర్ 8:20 కల్లా అయిపోద్ది క్లాస్. ఓకే, చలో. ఫనీ గారు ఓకేనా అండి మీకు? సో మెయిన్ కన్సర్న్ ఫనీ. యా ఓకేనండి. ఓకే ఫైన్ సార్. యా, సో నౌ మీకు ఈ కమాండ్స్ నేను డైలీ వాట్సాప్లో పంపిస్తున్నా కదా. సో ఏ కమాండ్స్ ఇప్పటివరకు మనం ప్రాక్టీస్ చేసిన కమాండ్స్. అరే హిస్టరీ కొడదాం అనుకుంటే మర్చిపోయా, ఐఎమ్ సారీ, ఇంకా టర్మినేట్ చేసేసా. సో ఈ కమాండ్స్ అన్ని నేను ఏం చేస్తున్నా అంటే, మనం ఎప్పటికప్పుడు ఏవైతే ప్రాక్టీస్ చేసినాం, ఇప్పుడు ఏం ప్రాక్టీస్ చేసినాం మనం, ఇవి టాప్ కమాండ్, అప్ టైమ్ కమాండ్, అప్ టైమ్. ఇంకే కమాండ్ ప్రాక్టీస్ చేసినాం? free-g కమాండ్. ఎనీథింగ్ ఐఎమ్ మిస్సింగ్? ఒకసారి చూడండి ఈరోజు డేట్ ఏమేమి. అండ్ ఇవి కదా ఏవి, టార్ కమాండ్ అండ్ జిప్ కమాండ్, డౌన్లోడ్ రిలేటెడ్. And what else we practiced? LSCPU. Yeah, LSCPU, free-g. Okay, LSCPU. And ఇది ఇక్కడ కట్. LSCPU. ఇవన్నిటిని నేను మనకంటూ ఒక గిట్ హబ్ మెయింటైన్ చేస్తున్నాను. మీరేం చేయండి అంటే github.com-లోకి వచ్చి, సో github.com అని హిట్ చేయండి, డెవాప్స్ ట్రైనింగ్ హబ్, ఎంటర్ కొట్టండి. ఇక్కడ మీకు ఓకే, సో 1 second, కస్టమైజ్ యువర్ పిన్స్. 13 ఇంకా అవసరం లేదండి. బ్యాచ్ 15, వేర్ ఇస్ బ్యాచ్ 15? యా, సో మీకు ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మీరు ఏం చేయాలి అంటే github.com అని కొట్టి డెవాప్స్ ట్రైనింగ్ హబ్లోకి రండి. ఎంటర్ కొడితే మీకు ఇక్కడ బ్యాచ్ 15 అని ఒక పబ్లిక్ ఫోల్డరో రెపోనో మీకు కనిపిస్తుంది. ఎవరైతే గిట్ వినలేరో మీకు ఇట్లా ఒక ఫోల్డర్ లాంటిది ఒకటి కనిపిస్తుంది, రెపో, గిట్ హబ్ రెపో అంటారు దీన్ని. ఇది ఓపెన్ చేయండి. నేను ఏ రోజు దా రోజు ఇందులో నేను పెడతా ఆర్ క్లాస్ నోట్స్, లినక్స్ క్లాస్ నోట్స్. ఒకసారి చూడండి, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, ఈరోజు క్లాస్ 4 కదా. నేను ఫైల్ యాడ్ చేస్తున్నా చూడండి, క్రియేట్ న్యూ ఫైల్, క్లాస్ 4. ఈరోజు డేట్ ఎంత? 12th December 2024. సో మనం ఈరోజు ప్రాక్టీస్ చేసిన కమాండ్స్ అన్ని ఇందులో పెట్టేస్తున్నా. ఏమైనా మిస్ అయినా కూడా చెప్పండి, విల్ యాడ్ దేర్. ఒకసారి చెప్పండి, అంటే ఎలా చూడాలి అది అర్థం కాదు. చెప్తా, డోంట్ వరీ, అన్ని రికార్డింగ్ లో ఉన్నాయి కదా బ్రో, నో నీడ్ టు వరీ. 20 December. Ctrl+C, ఇక్కడ నుంచి కదా, see, I'm pasting here. So 20 December. 20th December 2024. సో మీరు ఏం చేసేది లేదు, డైరెక్ట్లీ ఇక్కడికి రావాలి. github.com డెవాప్స్ ట్రైనింగ్ హబ్,
సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తుంటుంది కూడా తర్వాత ఎందుకంటే డైలీ వస్తారు కాబట్టి. github.com DevOps ట్రైనింగ్ హబ్, ఇక్కడికి వచ్చి ఎంటర్ కొట్టండి. మీ కింద ఇక్కడ బ్యాచ్ 15 అని కనిపిస్తుంది. ఓకే, సో ఈ బ్యాచ్ 15ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో లినక్స్ క్లాస్ నోట్స్ దీన్ని 4K చేసుకోవాలా? 4K మీ ఇష్టం, చేసుకున్నా పర్వాలేదు, దట్స్ అప్ టు యూ. కొందరికి 4 కంటే తెలియదు కాబట్టి అంటున్నా, మీరు 4 చేసుకోండి, క్లోన్ చేసుకోండి, మీ ఇష్టం. యా, బట్ ఇక్కడైతే ఉంటాయి, మీరు ఏది చేయకపోయినా పర్వాలేదు, మీకు ఇక్కడ అన్ని కనిపిస్తాయి. సో లినక్స్ క్లాస్ నోట్స్, సో గిట్హబ్ అకౌంట్ ఉన్న వాళ్ళు 4 చేసుకోండి, ఇంకా అకౌంట్ అవేం తెలియని వాళ్ళు జస్ట్ ఇక్కడ ఉంటే మీరు ఇవి వాడుకోవచ్చు డైరెక్ట్లీ. ఈ రోజు నోట్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, మొత్తం అయిపోయిన తర్వాత అన్ని కలిపి కూడా ఒక నోట్స్ ఇస్తాం, డోంట్ వరీ. ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి ఇది రన్నింగ్ నోట్స్ అండ్ ప్రాపర్ ఆర్గనైజ్డ్ నోట్స్ కూడా ఉంటుంది. అంటే ప్రతి కమాండ్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. wget దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, జిప్ దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అన్జిప్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీకు ప్రతిదీ విత్ ఎక్స్ప్లెనేషన్, ఇంకొక ప్రాపర్ మెటీరియల్ కూడా మేము ఇస్తాం, PDF ఫైల్. ఓకే, సో మా సైడ్ నుంచి మీకు 100% ఉంటుంది. డోంట్ థింక్ ఓకే ఇంతేనా అనుకోకండి, ఇది రన్నింగ్ క్లాస్ నోట్స్. దీంతో పాటు మీకు ప్రాపర్ మెటీరియల్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వస్తుంది. డన్? హలో గైస్, ఓకే ఎనీ Yes, sir. క్వశ్చన్స్? ఉందండి. ఓకే గైస్, సో ఇది డిసెంబర్ మంత్. నాకు తెలిసి రియల్ టైంలో ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం వర్క్ తక్కువనే ఉంటుంది, అండ్ మా కాల్స్ కూడా కొంచెం తక్కువనే ఉంటాయి. ఓకే, సో ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఆపర్చునిటీ ఫర్ యూ ఆల్. ఈ టైంలో మీరు ప్రాపర్గా సబ్జెక్ట్ నేర్చుకుంటే డిసెంబర్, జనవరి, ఫెబ్ వరకల్లా, ఫెబ్ ఎండ్ వరకల్లా మీరు ప్రాపర్గా జాబ్ రెడీ ఉంటారు, ఆర్ మార్చ్ వరకల్లా జాబ్ రెడీ ఉంటారు. సో ఇప్పుడే ఎంత వీలైనంత అంత ఎఫర్ట్ పెట్టండి. క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి, న్యూ ఇయర్, సంక్రాంతి, జనవరి ఫస్ట్ వీక్ కొంచెం లేజీగానే ఉంటుంది రియల్ టైంలో. ఐటీ ఇండస్ట్రీ దీన్ని అంటే యుఎస్ మార్కెట్ అంతా కొంచెం లేజీ ఉంటుంది, వాళ్ళందరూ వెకేషన్ వెళ్తారు, థ్యాంక్స్ గివింగ్ డే అని, అదని, క్రిస్మస్ డే అని, అట్లా ఇట్లా అని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దీన్ని మీరు ఆపర్చునిటీగా యూజ్ చేసుకుంటే బై ద టైం కాల్ స్టార్ట్ అయ్యేసరికి మీరు జాబ్ రెడీ ఉంటారు. సో ప్లీజ్ మీరు మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. సో హాలిడే దొరికింది కదా అని ఎంజాయ్ చేయకండి, వీకెండ్ వస్తుంది, మళ్ళీ ఒకసారి అన్ని రివైజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.